అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ రీతిగా మనం దేవుని యొక్క వాక్యం చేత ప్రేరేపించబడిన వారిమై దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయలాగున మన యొక్క బైబిల్ పట్టణంలోనికి వాక్యంలోనికి వెళదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 32వ వచనం నుంచి 35వ వచనం వరకు ఈ 4 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 32 నుంచి 35 వరకు ఈ 4 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మార్చి చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడును అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఐగుప్తులనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగులు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. దేవుడు ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని మనకెంతో అద్భుతమైన ఒక ధనముగా దేవుడిచ్చాడు. అందుకనే ఈరోజు నువ్వు నేను కూడా లోకములో మనం పేదవారమైన, దేవుడిలో మాత్రం మనం చాలా ధనవంతులం. కారణం ఏంటంటే ఈ లోకములో ఎంత సంపాదించినప్పటికీ కూడా మనం చనిపోయినప్పుడు మనకు కూడా ఏది కూడా రాదన్నమాట. కానీ దేవుని బిడ్డలుగా వాక్యానుసారమైన జీవితాన్ని ఎవరైతే జీవించగలుగుతారో వారు మాత్రమే ధనవంతులుగా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని యొక్క రాజ్యంలో ఉండగలుగుతారు. కాబట్టి మన ధనం ఏంటి అంటే దేవుని వాక్యమే. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని మనం తీసుకొని వెళ్తాం. ఎందుకు తీసుకుని వెళ్తామంటే ఇదే మన ధనం అన్నమాట. మన ఐశ్వర్యం ఏంటి అంటే దేవుని వాక్యమే మన ధనము, మన ఐశ్వర్యము. ఇంతకంటే గొప్పది ఇంకేమీ లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? లోక సంబంధమైన అన్నీ ధరించుకుంటాం, కానీ బైబిల్ మాత్రం మనం చేత పట్టుకోం. ఎందుకు దేవుని వాక్యాన్ని పట్టుకోమో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం చేత పట్టుకుంటే లోకం మనల్ని చులకన చేస్తుంది, లోకం మనల్ని హేళన చేస్తుంది. అందుకని ఎందుకో తెలుసా, మనం క్రైస్తవులుగా మారిపోయాము అని లోకం ఎంతో హేళన చులకన చేస్తుందని మనం దేవుని వాక్యాన్ని తీసుకువెళ్ళం. ఎందుకు తీసుకువెళ్ళమంటే అంతే, సమాజంలోనికి వెళ్ళినప్పుడు లోకము చూసేది ఏంటంటే ఇహలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, ధనాన్ని చూడగలుగుతుందే తప్ప ఆత్మ సంబంధమైన దాన్ని చూడదు. అందుకనే ఈరోజు దేవుడు అనేది ఏంటంటే ఆత్మానుసారమైన దేవుని యొక్క ప్రజలుగా జీవించేటప్పుడు ఆత్మీయమైన సంగతుల గురించి ఆలోచిస్తావు, భౌతికమైన సంగతుల గురించి నువ్వు ఆలోచించవు. లోకము నిన్ను ఏమనుకున్నప్పటికీ కూడా పర్లేదు. దేవుని కోసం ఎలాంటి అవమానాలను, నిందలను, తిరస్కారాలని నువ్వు అనుభవిస్తావో నువ్వు నేను అంతకంటే ఎక్కువ ధనవంతులం అవుతామన్నమాట. ఒక దేవుని సేవకుడు ఇలాగ చెప్పాడు. భక్సింగ్ గారి యొక్క దినాల్లో తన సేవకు వచ్చిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అతను కలవరం చెంది
ఎందుకు నా గురించి ప్రజలందరూ ఎలాగ అనుకుంటున్నారు, నన్ను ఎందుకు ఎలాగ అంటున్నారు, నేనేం చేశాను, ఈ సేవకు రావడమే నేను చేసిన తప్పేమో, కాబట్టి ఇంక ఈ సేవ నుంచి మనం వెళ్ళిపోతేనే మంచిదని దైవజనుడు భక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడట. అన్నా, నేనేదో తెలియక దేవుని సేవకు వచ్చాను, దేవుడు పిలిచాడని, కానీ ఇన్ని సమస్యలు ఉంటాయని నేను అనుకోలేదు. ఇంతమంది నన్ను అవమానపరిచి నిందించి నేనే చెడ్డ అని చూపిస్తున్నారు వీళ్ళు. వద్దు, నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను, ఈ అవమానాల్ని నిందల్ని నేను భరించలేను అన్నాడట. అప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు చెప్పారట, నీకు ఆశీర్వాదము, నీకు దీవెన, లేక నీకు మేలు కలిగించేవేంటో తెలుసా? దేవుని యొక్క సేవలో దేవుని బిడ్డగా జీవించేటప్పుడు ఈ అవమానాలు, నిందలే నీకు ఐశ్వర్యాన్ని కలిగించేవి. నీకు వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, నీకు వద్దు అనుకుంటే వెళ్ళిపోవచ్చు, లేదు ఇవి కావాలి అనుకుంటే నువ్వు భరించాలి. అంతే కదా. ఈ లోకంలో మనకు ఐశ్వర్యము అంటే, లోకంలో ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలట? లోకంలో ధనవంతులైన వాళ్ళందరూ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకి సిగ్గు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. అందుకే కదా ఏదో ఒక ఆయన ఇలా చెప్పాడు, కౌంటోను ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కోవాలట. ఓ కౌంటోన్నట ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కోవాలట. ఎందుకు కొనుక్కోవాలంటే ఆడెక్కడున్నా కోటీశ్వరుడే చేస్తాడట. ఆడి స్వభావం ఏంటంటే ఆడెక్కడున్న వ్యాపారంలో అంతలా రాడు తీరిపోతాడట. వ్యాపారం చేసేటప్పుడు ఎలాగుంటుందో తెలుసా? వాళ్ళ తిట్టని, వాళ్ళ ముఖం మీద ఉమ్ముయిని, ఎన్ని చెయ్యని అవేం పట్టించుకోరట. కారణం ఏంటో తెలుసా? ఇవన్నీ పట్టించుకుంటే మనమేం వ్యాపారం చేస్తాం? వ్యాపారం అనేది ఇలాంటివి ఏమీ లెక్క చేయకూడదు. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా సరే మన పని మనం చేసుకుంటూ పోవాలా. చూసారా, అలా సంపాదిస్తారట. నిజమే కదా. లోకంలో సంపాదించే ప్రతి ఒక్కరు కూడా ఎంత మోసము, అన్యాయం చేసి వాళ్ళు సంపాదిస్తారు. వాళ్ళకి తెలుసు ఇతరులు వీళ్ళు మోసం చేస్తున్నారని తెలిసి వాళ్ళు ఎన్ని తిట్టుకుని లెక్క చేయరు, ఎన్ని అనుకున్నా లెక్క చేయరు. కారణం ఏంటో తెలుసా? సంపాదించాలి అంటే ఇలాంటివేమీ పనికిరావు. అంటే లోకములో డబ్బు సంపాదించాలంటేనే ఇవన్నీ వదిలిపెడుతున్నారు. అంటే దైవికంగా దేవుళ్ళో మనం చనిపోయిన తర్వాత ధనవంతులు అవ్వాలి అంటే మనం దేవుడి కోసం ఏం భరించగలుగుతున్నాం? అందుకనంటాడు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలే నీకు ఇంకా ఐశ్వర్యవంతుడిగా, నీకు ఇంకా ధనవంతుడిగా చనిపోయిన తర్వాత ఇవన్నీ నీకు ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా యేసు ప్రభువారిని ఎప్పుడైతే మనం అంగీకరించామో ఆనాటి నుంచి మనం ఇవన్నీ ఎంతగా భరించడానికి ఇష్టపడతామో ఇవన్నీ మనకు ఆశీర్వాదమే, ఇవన్నీ మనకి మేలుని తీసుకొచ్చాయన్నమాట. కానీ చాలాసార్లు నన్ను ఎందుకు అంటారు, నన్ను ఎందుకు ఎలాగనాలా, నేనెందుకు ఇలా ఎన్ని భరించాలా, నాకేంటి ఇవి అవసరం? చాలాసార్లు మనుషులుగా ఆలోచిస్తే ఇవేవి నువ్వు భరించవలసిన అవసరం లేదు, ఇవేవి నువ్వు అనుభవించవలసిన అవసరం కూడా ఏమీ లేదు. కానీ ఒక దైవికంగా నువ్వు చూసినప్పుడు మాత్రమే వీటిని అనుభవించాలా. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో ఆత్మీయమైన ఆశీర్వాదానికి, ఆత్మీయమైన జీవితానికి ఇవెంతో ఉపయోగపడేవన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నువ్వెక్కడికి వెళుతున్నా లోకములో నువ్వు దేవుడి బిడ్డవని కనపరుచుకోవడానికి ప్రయత్నించే. అందుకని దేవుని ప్రజలు ఈ జీవవాక్యంను చేత పట్టుకొని లోకమందు జ్యోతులుగా కనబడతారట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలండి. మీరు మూర్ఖమైన వంకర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చూసారా, వీళ్ళు లోకమందు ఎలా కనపడుతున్నారట? జ్యోతులుగా ప్రకాశించగలుగుతున్నారట. వీళ్ళు జ్యోతులుగా ప్రకాశించడానికి జీవవాక్యమును చేత పట్టుకుంటున్నారన్నమాట.
దేవుని వాక్యాన్ని వీరు చేత పట్టుకున్నప్పుడు లోకానికి ఎలా కనపడుతున్నారంటే వీళ్ళు ఒక జ్యోతులుగా కనపడుతున్నారన్నమాట. అందుకని బైబిల్ గ్రంథాన్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్తున్నప్పుడు నేను చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా, వీళ్ళు ఎక్కడికి వచ్చినా అనేక మందిని మార్చగలుగుతారు అనుకుంటారన్నమాట. అపోస్తలుడైన పౌలు సేలు కూడా అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు వాళ్ళని చూసి వారు అన్నారు కదా, వీరు భూలోకాన్ని తలక్రిందులు చేసేవారు, మన ఊరు కూడా వచ్చారు అన్నారు. అంటే వారు దేవుని యొక్క జీవవాక్యమును చేత పట్టుకొని వారు ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో అక్కడ అన్ని స్థలాల్లో కూడా వీరు భూలోకాన్నే తలకిందులు చేయగలుగుతున్నారు. అంటే ఎన్నో అద్భుతమైన కార్యములు చేయిస్తూ సాతాను యొక్క కార్యములను లయపరుస్తూ దేవుని కొరకు ఎంతో బలమైన సాక్షులుగా జీవించగలుగుతున్నారు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా ఈ జీవవాక్యమును చేత పట్టుకుని మరి నడవడానికి, లేక బైబిల్ గ్రంథాన్ని నీ ఆస్తిని పట్టుకుని వెళ్ళడానికి ఎక్కడికైనా సరే నువ్వెప్పుడు కూడా అనుమానించొద్దు. లోకం ఎన్ననుకున్నా నీకు పర్లేదు. నీ ఆస్తి, నీ ధనం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథమే. ఇంతకంటే గొప్పది ఈ లోకంలో ఏదీ లేదు. మనం అనుకునేది ఏంటంటే లోకములో దేవుని వాక్యము కంటే, దేవుడి కంటే గొప్పవి ఏంటంటే ఈ లోక సంబంధమైనవి. అంటే ఆస్తులు, ఇల్లు, భూములు, బంగారము, మరి ఇలాంటి లోక సంబంధమైనవి విలువైనగా ఎంచుతాం. అందుకనే మనం ఎక్కడికైనా మనుషుల మధ్యకి వెళ్తున్నప్పుడు అవి ధరించుకుని వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అలాంటివి ధరించుకుని వెళ్ళినప్పుడే లోకముస్తుల మధ్య మనకెంతో ఘనత కలుగుతూ ఉంటుందన్నమాట. కానీ దేవుని ప్రజలుగా ఈ లోకములో ఎన్ని కలిగి ఉన్నా అలాంటి విషయాల్లో మనం ఉంటే దేవుడు అంటాడు, నువ్వు నా దృష్టిలో నీచమైన వ్యక్తివి. కారణం ఏంటంటే లోకములో నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడాలనుకున్నవే తప్ప, భౌతికంగా నువ్వు కనిపించాలనుకున్నవే తప్ప ఆత్మీయంగా నువ్వు కనబడాలనుకోలేదు. నా దృష్టికి నువ్వు ధనవంతుడిగా ఉండాలి. మనం దేవుని దృష్టికి ధనవంతులం కానీ లోకం దృష్టిలో ధనవంతులం కాదు. కాబట్టి దేవుడు ఈ అద్భుతమైన ధనాన్ని మనకిచ్చాడు. ఈ ధనాన్ని నువ్వు చేత పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా దేవుని వాక్యముతో నీ జీవితం ముడిపడి ఉండాలన్నమాట. అలాగ ఉన్నప్పుడు దేవుని వాక్యము ఇంక మీకు చెప్పక్కరొద్దు ఎన్ని రకాలుగా నీకు ఉపయోగపడగలుగుతుందో. కీర్తనకారుడైన అంటే దావీదు ఈ కీర్తనను ఆయన రచించినప్పుడు ఒక మాట చెప్పాడు. సరే మీకు ఆ మాట చూపిస్తాను. 119వ దావీదు కీర్తన. ఆయన అంటాడు, ఆయన ఏమన్నాడు అంటే, నేను 119వ దావీదు కీర్తన 54వ వచనం అండి, 55వ వచనం, 54, 55. 119వ దావీదు కీర్తన 54, 55 వచనాలండి. యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలో ఏతువులాయెను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, యాత్రికుడినై నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు ఏతువులాయెను. సరే, దేవుని యొక్క వాక్యము లేక దేవుని యొక్క మాటలు నీకు సంతోషాన్ని కలిగించేవి. ఈ లోకంలో నువ్వు యాత్ర కొనసాగిస్తున్నప్పుడు, జీవిస్తున్న ఈ జీవితంలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా దేవుని వాక్యమును బట్టి నీవు నేను కూడా సంతోషముతో పాటలు పాడుతూ ఉండేవారమన్నమాట. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలే నాకు ఏతువులయ్యాయి. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా ఈ రాత్రి దేవుడు మనకు తెలియచేయాలనుకున్నది ఏంటంటే, ఈ అద్భుతమైన ధనాన్ని మనం కూడా ఎక్కడికి వెళ్ళినా మనం తీసుకుని వెళ్తున్నామా? సరే, ఇది గొప్ప ధనం అన్నమాట. నీ ఐశ్వర్యము, నీ ధనం ఏంటి అంటే దేవుని వాక్యమే మన ధనము. అందుకని మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా మన కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకుని వెళ్తాం. ఇదే మన సాక్ష్యం అన్నమాట. చూడండి, నేను చాలామంది దేవుని బిడ్డలు చనిపోయేటప్పుడు నేను చూశానన్నమాట. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళని ఒకవేళ 2-3 రోజులు ఉంచాలనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేయించి బట్టలు వేసేసి
ఆ ఫ్రేజర్ బాక్స్లో పెట్టేసినప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ బైబిల్ని కూడా వాళ్ళ గుండెల మీద ఎట్టేస్తారు. ఆ బైబిల్ కూడా వాళ్ళ మీద ఎట్టేస్తారు. ఎందుకు పెట్టేస్తారు? నేను అన్నాను, ఎందుకు ఆ బైబిల్ అలా పెడతారు అంటే అన్నాడు, ఆయన ఆస్తి అది, ఆయన సంపాదించిన ఆస్తి ఆయనతోటే వెళ్ళాలి. మరి అర్థమైందా? మనం సంపాదించిన ఆస్తి ఏంటంటే మన బైబిలే, దేవుడే మన ఆస్తి. సరే, ఆయనతో పాటు మళ్ళీ సమాధిలో కూడా ఆ బైబిల్ని కూడా తీసుకెళ్ళి పెడతారనమాట. ఆయన నా పెట్టితో పాటు బైబిల్ కూడా పెట్టేస్తారు. కారణం ఏంటంటే ఆయన ఆస్తి అయింది. అది ఒక దేవుని బిడ్డ ఆస్తి ఏంటి అంటే దేవుని వాక్యమే, దేవుని యొక్క గ్రంథమే మన ఆస్తి. అంతకంటే మనకి ఇంకేమీ లేదు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ఏదైనా సరే మనం ఎంత ప్రయాసపడి సంపాదించినా ఒకరోజు వదిలిపెట్టిపోతామేమో, కానీ దేవుని యొక్క గ్రంథాన్ని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యాన్ని సంపాదించుకొని మనం చనిపోయిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుడి దగ్గర మనం ఎంతో ధనవంతులుగా ఉంటామండి. అందుకనే దేవుని బిడ్డలుగా భూ సంబంధమైన ధనము కంటే ఆత్మ సంబంధమైన ధనాన్ని మనం కలిగి ఉండడానికి మనం ఎక్కువగా ఇష్టపడుతూ ఉండాలన్నమాట. అందుకనే మనం ఎక్కడికి వెళ్తున్నా బైబిల్ గ్రంథాన్ని నీ కూడా తీసుకొని వెళ్ళాలి. అది నీ సాక్ష్యం. ఒకవేళ ఎవరేమనుకున్నా నీకు అనవసరం, ఎన్ని అనుకున్నా నీకు అనవసరం, నిన్ను చూసి నవ్వినా పర్లేదు. అర్థమైందా? ఇవన్నీ ఎవరి కోసమంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నందుకు. ఇవన్నీ పర్లేదు, ఎవరు నవ్వితే నీకేంటి, ఎవరు నీ గురించి ఎన్ని అనుకుంటే నీకేంటి. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుని బిడ్డనని లోకానికి రుజువు చేస్తూ ఉంటావు, అంతే. సరే, ఎక్కడైనా సరే. అందుకే నేను చాలామంది దగ్గర వింటూ వచ్చాను. ఒక అమ్మాయి నాకు ఇలా చెప్పింది, అంకులు నాకు దేవుడు వాక్యం ఎంత ఇష్టమో తెలుసా, నా బుక్స్తో పాటు బైబిల్ గ్రంథాన్ని కూడా నేను కాలేజీకి తీసుకుని వెళ్తాను అన్నది. అదేంటమ్మా, బైబిల్ ఎందుకు తీసుకెళ్తే అక్కడ చదువుకోవడానికి ఏం అవకాశం ఉండదు కదా అన్నది. ఒకవేళ అంటే అన్ని క్లాసులు జరిగితే పర్లేదు, ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ క్లాస్ చెప్పే ఆ లెక్చరర్ రాలేదనుకోండి, అప్పుడు నేను ఖాళీయే కదా, ఆ పీరియడ్ అంతా ఖాళీ. ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేసి నవ్వుతూ ఏదో జోకులు వేసుకుంటుంటారు. నా పని ఏంటో తెలుసా, నేను బైబిల్ తీసుకుంటాను, బైబిల్ చదువుతాను. నా ఖాళీ సమయాల్లో నేను బైబిల్ చదువుకుంటాను. ఒక ఆయన ఇలా చెప్పాడు, అన్న నా ఆఫీస్కి కూడా బైబిల్ తీసుకెళ్తాను. నేను ఆఫీస్కి బైబిల్ ఎందుకు? అవును, నా వర్క్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను చెప్పు, బైబిల్ చదువుకుంటాను. నేను క్రైస్తవుణ్ణి, నా సమయాన్ని వృధా చేసే వ్యక్తిని కాదు. నేను బైబిల్ గ్రంథాన్ని నాతో పాటు నా ఆఫీసు కూడా తీసుకెళ్తాను. ఒక ఆయన ఇలాగ అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా బైబిల్ గ్రంథం నాకు కూడా తీసుకుని వెళ్తాను. నేను అది ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రయాణం చేసినా నా బైబిల్ గ్రంథం నాతో కూడా ప్రయాణం చేసేదంతే. ఎందుకు అలా తీసుకెళ్తున్నారంటే దేవుని వాక్యము, దేవుడు అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో తెలుసా, అది వాళ్ళ ఆస్తి. అలా గుర్తించారు. అది నాతో ఈ లోకంలో ఉన్నవి ఏవీ లేకపోయినా పర్లేదు, కానీ దేవుని వాక్యము నాతో ఉండకుండా పోకూడదు. నేను చనిపోయే అంతవరకు కూడా ఈ గ్రంథాన్ని నేను మోస్తూనే ఉంటాను, ఈ గ్రంథాన్ని నేను చేత పట్టుకునే జీవిస్తూ ఉంటాను. ఇదే నా ఆస్తి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను ఎంత దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగలుగుతామో, ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే దేవుని వాక్యానికి ఎంత విలువ ఇవ్వగలుగుతావో, అది కూడా నిన్ను కూడా విలువైన వ్యక్తిగా చేయగలుగుతుంది. మీరు అంటారు, బైబిల్ గ్రంథంలో అంటాడు కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయాలు అంటాడు కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అంటాడు ఆయన. అంటే మనం దేవుణ్ణి గణపరచడం నేర్చుకోగలిగితే నిజంగా దేవుడు మనల్ని గణపరుస్తాడండి. అందుకని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణేమో మనం వెనక పెడతాం, మనమేమో ముందు కనపడాలనుకుంటాం. దేవుడు అంటాడు, నన్ను కనపడకుండా నువ్వు వెనకాల పెట్టి నువ్వు ముందు కనపడాలనుకుంటున్నావు కదా లోకానికి, నేను కూడా అలాగే చేస్తాను. నేను నిన్ను దీవించకుండా, నేను నిన్ను ఆశీర్వదించకుండా నేను నీ వెనకాలే ఉంటాను. నువ్వెలా గొప్ప వ్యక్తి అవుతావు? అందుకనే దేవుని బిడ్డలుగా లోకం ఏమనుకున్నా మనకు అనవసరం. నేను నా దేవుని గణపరుస్తున్నానా లేదా? నా దేవుణ్ణి నేను గణపరచాలి అన్ని విషయంలో.
నువ్వు దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటి అంటే ఆ దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకొని ఉండాలా, లోకమందు జ్యోతులవలే కనపడాలా. రెండవదిగా ఆ దేవుని వాక్యములో ఉన్న మాటలు నీ హృదయములో వ్రాయబడి వాటిని అనుసరిస్తూ జీవించాలా. ఇది ఒక క్రైస్తవుడు చేసే పని. ఒక నిజమైన దేవుని బిడ్డ చేసే పని ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని వారు వినడము చదవడం చేస్తూ ఉంటూ మరి వారు దాని ప్రకారంగా అనుసరించగలుగుతారో వాళ్ళు ఆశీర్వదించబడతారన్నమాట. మనందరికీ తెలుసు కదా, ఏ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములను చదువువాడును వినువాడును దాని ప్రకారం గైకొనివాడును ధన్యుడట. సరే, కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎంత వింటామో, ఎంత చదువుతామో, దాని ప్రకారంగా ఎంత నడుస్తామో అంత ఆశీర్వదించబడతావన్నమాట. నీ ఆశీర్వాదము ఎక్కడుంది అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. మీకు చూపించిన బైబిల్ గ్రంథంలో చూపిస్తాను. దేవుడి యొక్క ఆశీర్వాదము అనేది ఎక్కడుంది అంటేనంట దేవుడి దగ్గర మాత్రమే ఉందట. దేవుడి ద్వారా దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించగలుగుతాడు, ఆయన దీవించగలుగుతాడండి. ఆయన అంటాడు, దేవుడు నిన్ను నన్ను కూడా ఎలాగ ఆశీర్వదిస్తాడు, ఎలాగ దీవిస్తాడు అనేది ఇక్కడ దేవుడు కొన్ని మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాటలు చూపిస్తాను. మరి దేవుడు మనల్ని అందరినీ కూడా దీవిస్తాడట. 128వ కీర్తన 128వ అధ్యాయము 5వ వచనం అండి. 128వ అధ్యాయము 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. సరే, దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కడుంది అంటే దేవుని యొక్క మందిరము నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. సియోనులో దేవుని యొక్క మందిరం ఉంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడట. రెండో మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 118వ కీర్తన 118వ అధ్యాయము 26 వచనమండి. 118:26. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. సరే, యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. చాలాసార్లు ఆశీర్వాదము, దీవెన, అభివృద్ధి అనేది ఎక్కడ ఉందనుకుంటాం అంటే లోకంలో ఉందనుకుంటాం. అందుకనే మనం లోకంలో పరిగెడుతున్నాం. నేను సంపాదించాలంటే, నేను గొప్ప వ్యక్తిని అవ్వాలంటే లోకంలో అది చేయాలా, ఇది చేయాలా, అలాగుండాలి, ఇలాగుండాలని పరిగెడుతూ ఉంటాం. అర్థమైందా? కానీ నువ్వు గొప్ప వ్యక్తి అవ్వాలి అంటే దానికి కారణము దేవుడనే సంగతి మర్చిపోతావు. అందుకని అంటాడు, దరిద్రులుగా చేసేవాడు ఆయనే, ధనవంతులుగా చేసేవాడు కూడా ఆయనే, ఒకరికి సుఖాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఒకరిని శ్రమపరిచేవాడు కూడా ఆయనే. రెండూ దేవుడి చేతిలోనే ఉన్నాయి. రెండూ దేవుడి చేతిలోనే ఉన్నాయి. ఏది జరగాలన్నా ఆయనే చేయగలుగుతాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తే మనకేం కలుగుతుంది? అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, ఒక వ్యక్తిని దేవుడు దీవిస్తేనే అతడు గొప్పవాడవుతాడేమో కానీ ఒక వ్యక్తిని దేవుడు దీవించకుండా ఆ వ్యక్తి గొప్పవాడవడు. అందుకనే ఆయన అంటున్నాడు, నువ్వు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే ఆ దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నించే. ఎప్పుడైతే ఆ దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నం చేస్తావో ఆశీర్వాదం అనేది ఆయన దగ్గర నుండి నీకు రావడం మరి కలుగుతూ ఉంటుంది అనమాట, నీ దగ్గరికి వస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని ప్రజలుగా నీవు నేను కూడా ఎప్పుడూ కూడా దేవుణ్ణి తక్కువ స్థాయిలో ఉంచడానికి చూడొద్దు. లోకములో ప్రజలు ఏమనుకున్నా పర్లేదు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడికి ఇచ్చే స్థానము కూడా గొప్ప స్థానమే. అందుకనే నువ్వెక్కడ ఉన్నా, నువ్వే స్థలంలో ఉన్నా నీతో కూడా దేవుడు ఉండాలి. ఆ జీవవాక్యమును చేత పట్టుకొని ఉండాలి. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు చేత పట్టుకొని నువ్వు కనపడుతూ ఉంటావో అదే నీ ఐశ్వర్యము, అదే నీ యొక్క మరి దీవెనకు మొదటి కారణం అన్నమాట. దేవుని గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా దీవించబడతారండి. అందుకని అంటారు, బైబిల్ గ్రంథం అనేది నీ జీవితంలో ఎక్కడున్నా ఎప్పుడైనా నీతో కూడా దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అని ఎలా చూపిస్తావంటే నువ్వు చూపించాలి కదా. నువ్వు దేన్ని గణపరుస్తున్నావో చూపించు. నువ్వు గణపరిచేది దేన్ని అలాగ చేయగలిగితే నిజంగా దేవుడు
నిన్ను నన్ను కూడా ఆయన బహుగా ఆశీర్వదించగలిగిన వాడు. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటారో వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడండి. వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే మేము కుటుంబముగా చదువుతున్నప్పుడు మరి యెహోషాపాతు రాజు అయ్యాడనమాట. ఆశా తర్వాత యెహోషాపాతు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత అతను చేసిన పని ఏంటంటే ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించడం నేర్చుకున్నాడు. ఇతడు ధర్మశాస్త్రమును అనుసరించాడట. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం 17వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను. సరే, తన మనస్సును తన దేవుడైన యెహోవా యొక్క ఆజ్ఞలను అనుసరించినట్లుగా లేక దేవుని యొక్క మార్గములను అనుసరించి నడుచుకునేటట్లుగా అతడు తన మనసును దృఢపరుచుకున్నాడట. ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడను అనుసరించడానికి అతడు మరి యథార్థముగా దేవుళ్ళు నడవడానికి ఇష్టపడ్డాడో అతనికి దేవుడు అన్ని విధాలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడట. సరే, ఆ ఒక్క మాట కూడా చూపిస్తాను. 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యోధా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. సరే, దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి అతను నడుచుకోవడం వల్ల అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిందంట. మనమేమంటాం తెలుసా? మనకేం కలుగుతుందండి? దేవుని వాక్యానుసారంగా జీవిస్తే, బైబిల్లో చెప్పినట్లుగా నడిస్తే ఈ లోకంలో మనం ఏమి ఆశీర్వదించబడం. మనకు అన్ని కష్టాలే, మనకు అన్ని బాధలే ఉంటాయి. అందుకనే వాక్యాన్ని వినడం అంతవరకే తప్ప దాని ప్రకారంగా నడవకూడదు. అలా నడిచామంటే ఈ లోకంలో మనం గొప్పవాళ్ళు అవ్వలేమండి అంటాం. దేవుడు అంటున్నాడు, అది నీకు అంతవరకు మాత్రమే తెలుసు. ఒక్కసారి నేను చెప్పినట్లుగా నువ్వు నడవడానికి ప్రయత్నించే, నేను నిన్నెంత దీవిస్తానో, నిన్నెంత ఆశీర్వదిస్తానో. లోకం చెప్పినట్లు నడిస్తే నేను అంతకాలం అలాగుంటాను అనుకుంటే, మరి దేవుడు చెప్పినట్లుగా నడిస్తే ఇంకెంత గొప్పవాడిని చేస్తాడంట దేవుడు. కాబట్టి మనం దేవుని బిడ్డలం. దేవుడు చెప్పినట్లుగా మనం నడవడం నేర్చుకున్నాం అనుకోండి, నిజంగా దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడండి. అందుకని మీకు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చూపించాను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడట. ఈ భూమి మీద నీవు నేను ఒక ఉన్నతమైన స్థానానికి రావాలి అంటే దేవుడు మాట వినడం నేర్చుకోవాలి. మొదట దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రెండూ చేయగలిగి నువ్వు జీవించగలిగితే చూడు, నువ్వు కానీ నీ కుటుంబము కానీ ఎంత దీవించబడతారో తెలుసా, ఎంత ఆశీర్వదించబడతారో తెలుసా. అందుకే అది తెలియకపోవడం వల్లే మనం చాలాసార్లు దేవుణ్ణి వెనక పెడుతున్నాం, లోకాన్ని ముందు పెడుతున్నాం. అలాగ చేయడం వల్లే మన జీవితంలో ఎన్నో పతనాలకు మొదటి కారణమవుతుందండి. ఎన్నో పతనాలకు మొదటి కారణమవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా నీవు నేను కూడా దేవుణ్ణి గణపరచు. నీ అద్భుతమైన ఐశ్వర్యము, నీ ధనము ఎవరు ఏంటి అంటే దేవుడు, దేవుని వాక్యము. అంతే, ఇంతకంటే ఇంకేమీ లేదు. నీకు దేవుణ్ణి ఎంత గణపరుస్తావో
దేవుని వాక్యాన్ని ఎంత చేత పట్టుకొని లోకముందు జ్యోతులుగా కనపడతావో అంత ధనవంతుడు అవుతావు, అంత ధనవంతుడు అవుతావు. దైవజనుడు భగత్ సింగ్ గారు ఎప్పుడు కూడా తన జీవితంలో రక్షించబడిన తర్వాత తను చనిపోయే అంతవరకు కూడా, అంటే తను లేవగలిగి తన పరిచర్య చేసినంత కాలము కూడా బైబిల్ గ్రంథాన్ని ఏ రోజు వదలలేదు ఆయన. అందుకనే భగత్ సింగ్ గారిని ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్కి వెళ్తానంట, అసలు ఎయిర్పోర్ట్లో చెకింగ్ కూడా చేసేవారు కాదట. భగత్ సింగ్ గారిని చెకింగ్ కూడా చేసేవారు కాదట. ఆయన ఏ దేశం వెళ్ళినా ఎలాగే వెళ్ళాడో అలాగే తిరిగి వచ్చేవాడట ఆయన. భగత్ సింగ్ గారు ఇక్కడ నుంచి ఇండియా నుంచి ఏదైనా అమెరికా వెళ్ళాలనుకో, ఒక లండన్ వెళ్ళాలనుకో, లేక రష్యా వెళ్ళాలనుకో, జపాన్ వెళ్ళాలనుకో, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే ఆయన ఎలాగ వెళ్ళేవాడంటే ఒక్క బైబిల్ మాత్రమే పట్టుకుని వెళ్ళేవాడట. ఆయన బట్టలు కూడా తీసుకెళ్ళేవాడు కాదట, ఆయన సూట్ కేసు కూడా ఏమి ఉండేది కాదట, బైబిల్ మాత్రమే తీసుకెళ్ళేవాడట. ఇంకా అలాంటి ఆయన ఏం చెక్ చేస్తారు? మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ బైబిల్తోటి తిరిగి వచ్చేవాడట. మరి ఇన్ని బట్టలు ఎక్కడి? మరి ఎలాగా అంటే ఆయన ఏ దేశం వెళ్ళినా, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఒక అలమర ఉండేదట. ఆ అలమరలో ఆయనకు కావలసిన బట్టలన్నీ అక్కడ ఉండేవన్నమాట. అది అక్కడే కాదు, ఇతర దేశాలు వెళ్ళినప్పుడే కాదు, మన భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలకు ఆయన పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద స్థలాలలో, ఒకవేళ మెడ్రాస్ కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఇలాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న సేవకులకి భగత్ సింగ్ గారు వస్తున్నారు అంటే మీటింగ్స్ వస్తున్నారని తెలియగానే ఆయనకు కావలసిన బట్టలన్నీ కుట్టించి పెట్టేవారట షెల్ఫ్లో. ఈయన ఒక్క బైబిల్ మాత్రమే పట్టుకుని వెళ్ళేవాడట. అంతే. మళ్ళీ వచ్చేటప్పుడు కూడా అదే బైబిల్తో తిరిగి వచ్చేవాడట. అక్కడే వదిలేసేవాడట. ఆయన ఏ బట్టలతో అయితే వేసుకుని వెళ్ళాడో మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ బట్టలతోటి తిరిగి వచ్చేవాడట. అక్కడ బట్టలు అక్కడే, మళ్ళీ ఆ బట్టలు ఆయన వేసుకున్న బట్టలు ఉతికేసి మళ్ళీ సెల్ఫ్లో ఇస్త్రీ చేసి పెట్టేసేవారట. అంతే. ఆయన బట్టలు మళ్ళీ ఎవరు వేసుకునేవారు కాదు. ఆ దైవజనుడు అంటే ఆయనవే, ఇంకెవరు ముట్టుకోకూడదు ఇంకంతే. ఎందుకంత చేశారు? ఆయన నేర్చుకున్నది ఏంటో తెలుసా? దేవుణ్ణి గణపరచడం నేర్చుకున్నాడట ఆయన. తన జీవితం అంతట్లో కూడా దేవుని కంటే నాకు ప్రాముఖ్యమైనది ఏదీ లేదు అని ఎంచాడట ఆయన. అందుకనే దేవుడు కూడా ఆయన్ని ఎంత గణపరిచాడో తెలుసా? నువ్వే నన్ను ఇంత గణపరిస్తే మరి నేను నిన్నెంత గణపరచాలా? నీకు కావలసినవన్నీ ఇవ్వడం నా బాధ్యత, నీకు కావలసినవన్నీ ఇవ్వడం నా బాధ్యత. నువ్వు నన్ను ఇంత గణపరిచినప్పుడు మరి నీ బాధ్యత నేను తీసుకున్నా. దేవుని యొక్క బిడ్డలుగా నీవు నేను కూడా మన దేవుడిని అంత గణపరచాల. మన జీవితంలో దేవుడి కంటే గొప్పదేదీ లేదు. ఎప్పుడైతే మన దేవుడిని మన జీవితంలో అలాంటి మొదటి స్థానంలో పెట్టగలుగుతామో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారు తెలుసా? నిన్ను కూడా మొదటి స్థానంలోనే ఉంచుతారు. చాలాసార్లు చెప్తాం, చాలామంది క్రైస్తవులు అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుని బిడ్డలు ఎలాగైపోతారో తెలుసా? తలగానే ఉంటారు తప్ప తోకగా ఉండరట. వీళ్ళు ఎప్పుడు అప్పు ఇచ్చేవారిగానే ఉంటారు తప్ప అప్పు చేసేవారుగా ఉండరు అంటారట. ఈ మాటలే తెలుస్తారు. ఎప్పుడు నువ్వు తలగా ఉంటావు అది చెప్పరు. నువ్వెప్పుడు తల అవుతావో చెప్పరు. నువ్వెప్పుడు తల అవుతావు అంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడిచినప్పుడు మాత్రమే నేను తలగా చేస్తాడు దేవుడు. అంతేకాని నువ్వు దేవుడిని నమ్మేసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ మరి నిన్నెలా తలగా చేస్తాడు ఆయన ఎప్పటికీ చేయడు. నువ్వు తోకగానే ఉండిపోతావు అంతే. అందుకనే ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో, దేవుణ్ణి నమ్ముకున్న వారి కుటుంబాల్లో ఎన్ని సమస్యలు, వారి కుటుంబాలు అన్ని సమస్యలే. ఏదో ఒక కొరత, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక లేమి. కారణం ఏంటి అంటే ఎప్పుడు ఇదే సమస్యలు వారి జీవితంలో. కారణం ఏంటో తెలుసా? ఇదే మొదటి కారణం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోకుండా దేవుడు నిన్నెలా తలగా చేస్తాడు ఆయన? నువ్వు దేవుణ్ణి తలగా ఉంచడానికి ప్రయత్నించే, ఆయన నిన్ను కూడా తలగా చేయడానికి ఇష్టపడతాడు. నువ్వు దేవుణ్ణేమో తలగా చేయకుండా తోగ్గా చేస్తే ఆ దేవుడు నిన్నెలా తలగా చేస్తాడు ఆయన? కాబట్టి నా జీవితంలో ఎప్పుడు కూడా నీ దేవుడికి ఇచ్చే స్థానము అనేది అది మొదటి స్థానమై ఉండాలి. మన జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి అని ఎవరిని అడిగితే
లేక లోకం తెలుసుకోవాలనుకుంటే దేవుడి కంటే గొప్పది నాకేదీ లేదు. అందుకని నా ప్రయాసం అంతా నేను దేవుణ్ణి సంపాదించుకోవడం కొరకే నేను ప్రయాసపడుతున్నాను. నేను ఎంత దేవుడిలో ప్రయాసపడతానో అంత గొప్పవాడిని అవుతాను. మీ అందరికీ తెలుసు కదా, అపోస్తలుడైన పౌలు అదే అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకొనవలనని, నేను యేసు ప్రభువారిని సంపాదించుకొనవలనని ఈ లోకములో నాకు ఏవేవైతే లాభకరంగా కనిపించాయో వాటిని అన్నిటినీ పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. అవేవి నాకు అక్కర్లేదు. నాకు కావలసింది దేవుడు. ఆయన్ని నేను పొందాలని ఈ లోకంలో ఉన్నవన్నీ నష్టపరుచుకుంటున్నాను. ఆలోచించవా? మనం ఏం చేస్తాం తెలుసా? లోకములో ఉన్న అన్నీ సంపాదించుకోవడం కొరకు దేవుణ్ణే మనం వద్దంటాం. దేవుణ్ణి పోగొట్టుకుంటాం, లోకంలో ఉన్నవి సంపాదించుకుంటాం. ఇది మనకున్న ఆశ. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ లోకములో ఉన్నవన్నీ సంపాదించుకోవడం వల్ల, దేవుణ్ణి పోగొట్టుకోవడం వల్ల మనకి ఏం జరుగుతుందో తెలుసా? మన జీవితానికి నెమ్మది అనేది లేకుండా పోతుందండి. నెమ్మది లేదు, జీవితానికి ప్రశాంతత అనేది లేదు, విశ్రాంతి అనేది లేదు. అన్ని కలవరము, అన్ని సమస్యలే, అన్ని లేములతోటే వెళుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? ఈ లోకంలో సంపాదించుకున్న వాళ్ళ పరిస్థితి అంతా ఇదే. అందుకన్నాడు, లోకమును దాని ఆశయు గతించిపోతాయంతే. లోకములో ఏమి సంపాదించినా అదేది మన జీవితానికి నెమ్మది ఇవ్వదు. ఒకవేళ చూడు, నీలో జీవితంలో దేవుణ్ణి కాకుండా లోకములో నువ్వేది సంపాదించినా, అది బంగారమే కానీ, అది వెండే కానీ, అది ఇల్లే కానీ, అది భూమే కానీ, అది ఏదైనా కానీ, దీనివల్ల నీకెప్పుడూ ప్రశాంతత కలగదు. నెమ్మది అనేది వీటి వల్ల రాదు. మనం అనుకునేది ఏంటంటే ఇవన్నీ సంపాదిస్తే నెమ్మదిగా బ్రతకొచ్చు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇవన్నీ సంపాదించడం వల్లే నీ జీవితంలో ప్రశాంతత, నెమ్మదిని పోగొట్టుకుంటున్నావు. వీటి వల్ల నెమ్మది కాదు. నీకు నెమ్మది ఎక్కడుందో తెలుసా? నాలో ఉంది నెమ్మది అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, యాలయనగా అతడిని యందు విశ్వాసముంచి ఉన్నాడు. సరే, నీకు నెమ్మది ఎక్కడుందో తెలుసా? నీకు విశ్రాంతి ఎక్కడుందో తెలుసా? దేవుడి దగ్గర ఆనుకోవడం వల్ల. నువ్వు దేవుడి మీద ఆనుకోవడం వల్ల నెమ్మది ఉంది. అందుకే అంటాడు, ఇది కాకుండా లోకంలో నువ్వు సంపాదించే వాటి వల్ల నీకు నెమ్మది ఉంటుంది అనుకుంటున్నావా? లేదండి. అందుకనే దేవుడు ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన, ఆస్తి ఎక్కువ అవ్వడం వల్లట ఏమవుతుందో తెలుసా? ఆస్తి పెరగడం వల్ల ఏమవుతుందో తెలుసా? దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువ అవుతారట. అంతే కదా, మనం సంపాదించే కొలది దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతూనే ఉంటారు. అర్థమైందా? నేను సంపాదిస్తున్నాను కదా, నాదేదనుకుంటున్నా, కానీ దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ అవుతూ ఉంటారట. అందుకనే మనం సంపాదించిన దానివల్ల తినేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటే మనకేం మిగులుతుంది చెప్పు? అందుకనే దేవుని బిడ్డలు సంతృష్టి సహితమైన దైవభక్తిని కోరుకుంటారు. అంటే ప్రభువా, నాకు కావాల్సింది మాత్రమే నాకు, ఇంతకంటే నాకు ఎక్కువ అక్కర్లేదు, నాకెంత కావాలో అంత నాకు ఇచ్చాలి. నీకు తెలుసు నాకేది అవసరమో, నాకెంత కావాలో ఇవి నీకు తెలుసు. కాబట్టి అంత మాత్రమే నాకు ఇవి, అంతకంటే ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు నాకు. అది దేవుని బిడ్డలుగా నా జీవితానికి ప్రశాంతత, నెమ్మది అనేది ఎక్కడుందంటే తగుమాత్రము. అన్నిటికీ కూడా ఒక మితం అనేది ఉంది, అందులోనే మనకు ప్రశాంతత ఉంది. లేదా దానికి మించి మనం ఏది సంపాదించినా, ఏది పొందాలనుకున్నా దాని వలన ఎన్ని సమస్యలు తెచ్చుకుంటాం తెలుసా? మన జీవితానికే నెమ్మది లేకుండా పోతుందన్నమాట. అందుకని దేవుడు అంటున్నాడు, నీకు ప్రశాంతత కావాలంటే, నీకు నెమ్మది కావాలంటే నా మీద అనుకో, నా మీద అనుకో. నన్ను నీ హృదయానికి రాజుగా చేసుకో. ఎప్పుడైతే నేను నీకు రాజుగా అవుతానో అప్పుడే నీకు నెమ్మది కలుగుతుంది. కానీ నన్ను కాకుండా సాతానుణ్ణి, అపవాదును రాజుగా చేసుకున్నావు అనుకో, వాడు నీకు నెమ్మది ఇవ్వడు.
నీ జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత ఇవ్వడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడూ కలవరాన్నే తీసుకొస్తూ ఉంటాడు. ఎప్పుడూ ప్రశాంతత ఉండదట. సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. యెషయా గ్రంథములోనే మరి యెషయా దేవుడి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాటను జ్ఞాపకం చేశాడండి. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనమండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనము 21వ వచనమండి. భక్తిహీనులు కదులుచున్న సముద్రపు వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. చూసారా, దుష్టమైన ఆలోచన కలిగిన వారెవ్వరికీ కూడా నెమ్మది ఉండదండి. ఇది నా మాట కాదు, అది దేవుని మాట. వారి జీవితం అనేది ఎప్పుడూ ప్రశాంతత ఉండదు, కదులుతున్న సముద్రము లాంటిదట. భక్తిహీనులు వారు ఎలాగుంటారంటే కదులుతున్న సముద్రములాగా ఉంటారట. అది ఎప్పుడూ నిమ్మలించదట. దాని జీవితానికి ప్రశాంతత అనేదే ఉండదట. అందుకనే దేవుడు అంటున్నాడు, లోకములో ఉన్న వాటి వల్ల ప్రశాంతత కలుగుతుంది అని ఎప్పుడు అనుకోకు. లోకములో ఉన్న వాటి వల్ల మన జీవితానికి ఎంతో కష్టాన్ని తీసుకొచ్చేవి. ఒక ఆయన ఇలా చెప్పాడు, ఒరేయ్ సంఘం పెద్దది అవ్వకూడదురా బాబు అన్నాడు. ఇదేంటన్నా, అందరూ సంఘం పెద్దది అవ్వాలని కోరుకుంటూ ఉంటే మీరు సంఘం పెద్దది అవ్వకూడదు అంటారు. ఒరేయ్ నీకు తెలియదురా, ఏదో నీకు చిన్న సంఘం ఉండడం వల్ల నువ్వు ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నావు. సంఘం పెరిగిందా నీకు నిద్ర ఉండదురా బాబు అన్నాడు. నేను అన్నాను, అదేంటన్నా, అందరూనేమో సంఘాలు పెద్దవి కట్టాలని పెద్ద పెద్ద సంఘాలు కడుతున్నారు కదా, మీరు ఇలాగంటారేంటి? నీకు తెలియదురా, నాకు 150 మంది సంఘం ఉన్నారు. ఈ 150 మంది గురించి నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను తెలుసా? నేను అడుగుతున్నాను, బాబు నాకు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసేయండి, ఒక చిన్న సంఘం దగ్గర ట్రాన్స్ఫర్ చేయండి అని అడుగుతున్నాడట. ఒక 10 మంది ఎక్కడుంటే అక్కడ పంపించండి, నాకు 10 మంది ఎక్కడుంటే అక్కడ పంపించండి బాబు, అక్కడ నేను చేస్తాను, నేను సేవ ఇక్కడ నేను చేయలేను అన్నాడట. ఏమయ్యా అంటే ఎంత తలపోటు తెలుసన్నా. వాళ్ళు చెప్పాడట, బాబు ఈ తలపోటు నేను పడలేను, వీళ్ళందరూ బాధ్యతలు భారాన్ని నేను మొయ్యలేను, వీళ్ళని పెంచలేను, నన్ను దయచేసి 10 మంది ఉన్న ఎక్కడైతే చిన్న సంఘం ఉందో ఆ సంఘాన్ని పంపించండి, అక్కడ ప్రశాంతంగా నేను దేవుని సేవ చేసుకుంటాను. నేను అదేంటన్నా, సంఘం పెరిగితే డబ్బు ఎక్కువ వస్తుంది కదా, కార్ల మీద తిరగొచ్చు, అలాగుండొచ్చు ఎలాగుండొచ్చు, మీకేంటని ఎలాంటంటే, ఓరు బాబు కార్లు డబ్బు ఇవన్నీ అనుకుంటున్నావా, మన ఇంటికి పీకెత్తారు విశ్వాసులు. నీకు తెలుసో తెలియదో డబ్బులు ఎక్కువ ఇస్తారు, కార్ల మీద తిప్పుతారు, ఎంత తిప్పుతారో అంత పోట్లు కూడా పుడుతారు. నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానమాట, అంటే మమ్మల్ని సేవకులు కొడుకెళ్తే ఒక ఇంటికాడ పెట్టారనమాట రాత్రి పడుకోవడానికి. వాళ్ళు అన్నారు, అన్న ఉదయం మాకు కుటుంబ ప్రార్థన చేసేసి మీరు వెళ్ళిపోయిద్దరు కానీ అని చెప్పారు. నాతో పాటు ఒక 4 సేవకులు వెళ్ళామన్నమాట. అప్పుడు నేను అన్నాను, అప్పుడు దేవుడు ఒక మాట గుర్తు చేశాడనమాట. దేవుని యొక్క సేవ అనేది ఎలాగుంటుందంటే, చాలా ఈ రోజుల్లో దేవుని సేవ అనేది ఏంటంటే, చాలామంది ఉద్యోగాలు రిజైన్ చేసి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి దేవుని సేవకు వస్తున్నారు. నిజమే, కానీ సేవకు వచ్చిన తర్వాత ఎలాగుంటుందో తెలుసా? అది ఎలాగుంటుందంట, వాళ్ళు పొడిచే పోట్లు కట రక్తం నీళ్ళు బయటకు వచ్చేస్తాయట. అన్నాను, నిజమే, విశ్వాసులే రక్షించబడ్డారని చెప్పుకున్నారు చూసావా, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారు తెలుసా? అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకుతారట. ఇలా మాటలు ఎలాగుంటాయి తెలుసా? చంపేయకూడదట, కత్తితో పొడి చేసినట్టు ఉంటాయట ఇలా మాటలు. సరే మీకు చూపిస్తాను ఆ మాటను. సామెతల గ్రంథము, దేవుని సేవ అనేది ఎలాంటిది అంటే చాలా కష్టం అండి. 12వ అధ్యాయము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనమండి, క్షమించండి 18వ వచనమండి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. చూసారా,
వాళ్ళ మాటలు ఎలాగ ఉంటాయో తెలుసా, కత్తితో పొడిచే దానికంటే ఎక్కువ గట్టిగా పొడుతారట. అంటే నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళ ఇంట్లో ఆ అబ్బాయి కోసం ప్రార్థన చేయమన్నదన్నమాట, వాళ్ళ పెద్ద కొడుకు కోసం. అన్న, వీళ్ళ తాత పెద్ద సేవకుడు, మీకు తెలుసు కదా, ఈయన్ని కూడా మేము దేవుడు సేవకు ఇచ్చేసానన్న చిన్నప్పటి నుంచే. కానీ ఆడికి ఏంటో అంత గ్రహింపు లేదు. ఇప్పుడు దేవుని సేవకు రావాలని ఆశపడుతున్నాడు. పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు దేవుని సేవ చేయాలనుకుంటున్నాడు. మరి ప్రార్థన చేయండి అన్న అన్నారు. నేను అన్నాను, నిజంగా మీ అబ్బాయిని దేవుని సేవకు పిలిస్తే, దేవుడు తను వాడుకుంటాడు. లేదా లోకంలో ఉన్న వాటిని చూసిగానే దేవుని సేవకు వస్తే మీ అబ్బాయి తట్టుకోలేడు. ముందు కనిపించేటప్పుడు అన్నీ బాగానే కనపడతాయి, కానీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? ఏ ప్రజలకైతే నువ్వు సేవ చేయాలనుకుంటున్నావు ఆ ప్రజలు ఎలా పొడుస్తారు తెలుసా? యేసుప్రభువారిని బల్లెంతో పొడిచారట. యేసుప్రభువారిని బల్లెంతో పొడిస్తే యేసుప్రభువారి యొక్క శరీరంలో నుంచి రక్తమును నీళ్లను ప్రవహించాయట. ఈరోజు కూడా అంతే. దేవుని సేవ అనేది ఏంటో తెలుసా? ఏ విశ్వాసులు అనుకుంటున్నారో, ఎవరు దేవుని బిడ్డలు అనుకున్నారో అలాంటి వారే పొడుస్తారు. వాళ్ళు పొడిచే పొడుపుకి ఎలాగుంటుందో తెలుసా? నీ ఒంట్లో ఉన్న రక్తం నీళ్ళు కూడా గారిపోతాయి బయటికి. అలాంటి మాటలు పలుకుతారు, అలాంటి కార్యాలు చేస్తారు. ఇవన్నీ తట్టుకోగలిగితే అప్పుడు దేవుడు నిన్ను మంచి ప్రశాంతమైన పరిస్థితిలోకి తీసుకెళ్తాడు. అంతే తప్ప ఇవేవి నాకు వద్దు అనుకుంటే నువ్వెలా దేవుని సేవ చేయగలవు? ఒక దేవుని బిడ్డగా ఎలా బ్రతకగలవు? అర్థమైందా? కాబట్టి ఈ లోకం ఎలాంటిది అంటే, లోకంలో మనుషులు ఎలాంటి వారంటే ఇలాంటి పరిస్థితులు కలిగిన వారు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి వల్ల మనకు ప్రశాంతత కలగదు. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు నేను గొప్పోడిని అయిపోవాలని, పెద్దోళ్ళని అయిపోవాలని, నేను ఆ స్థాయిలో ఉండాలని, ఈ స్థాయిలో ఉండాలా, ఇలాంటి ఎప్పుడూ కోరొద్దు. మనం ఎప్పుడైనా గొప్ప వాటి గురించి కొన్ని కోరుకున్నామా, అవే మనల్ని నాశనములోనూ నష్టములోనూ ముంచేసాయి అన్నమాట. ఇవే ముంచుతాయి మనల్ని. ఎంత దూరం తీసుకెళ్తాయి తెలుసా? ఉదయకాల సమయంలో నేను బైబిల్ చదువుతూ ఉంటే మేము కుటుంబముగా, యెహోషాపాతు రాజుని దేవుడు ఇంత ఐశ్వర్యమును, ఇంత ఘనతను, ఇంత పేరుని అన్నీ ఇచ్చిన తర్వాత ఇతడు ఒక పని చేశాడట. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము. క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయము. మొదటి వచ్చినవండి 18:1. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. సరే, ఏం కలిగిన తర్వాతట? అంతే. మనకు డబ్బులు ఎక్కువ కలిగాయి అనుకో, మనకు ఆస్తి పెరిగిందనుకో, మనం బాగున్నాం అనుకో, ఎవరి పిల్లల్ని పెళ్లి చేసుకుంటాం, ఎవరితో స్నేహం చేస్తాం? డబ్బున్న వాళ్ళతో స్నేహం చేస్తాం. మన డబ్బు ఎక్కువైంది కదా, ఇప్పుడు మన హోదా ఎక్కువైపోయింది కదా, మన స్థానం గొప్పదైంది కదా. ఇప్పుడు ఎవరితో స్నేహం చేస్తామంటే డబ్బున్న వాళ్ళతోటే స్నేహం చేస్తామంట. వాళ్ళతో దేవుడు ఉన్నాడా లేదా చూడమంట. వాళ్ళతో దేవుడు ఉన్నారా, వాళ్ళు దేవుని బిడ్డలా కారా అని ఆలోచించమంట. మా పిల్లోడు మా పిల్ల ఎలాగ ఉంటుందంటే సుఖంగా బతుకుతుందండి, అలాంటి డబ్బు ఉన్న వాళ్ళు చేసుకుంటే, అలాంటి ఉన్న వాళ్ళని చేసుకుంటే మా వాళ్ళు బాగుపడతారు, ఇది చూస్తారట. ఇప్పుడు యెహోషాపాతు రాజు కూడా ఆహాబుతో ఎందుకు వియ్యముందాడు అంటే, ఇతడు ధనవంతుడయ్యాడు, అతడు కూడా ధనవంతుడే. ఇప్పుడు ధనవంతుడు చేసుకోవడం వల్ల నష్టం ఏముందండి? నష్టం ఏముందంటావా? ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు యెహోషాపాతు రాజు వెళ్ళి ఆహాబుతో వియ్యముందాడట. ఇప్పుడు యెహోషాపాతుకి ఐశ్వర్యము ఘనత ఉంది, ఆహాబుకి కూడా ఐశ్వర్యము ఘనత ఉంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వల్ల, అంటే వీళ్ళిద్దరికి వియ్యంకుళ్ళు అవ్వడం వల్ల మరి వీళ్ళ కష్టం ఏముందండి? ఆహాబుతో దేవుడు లేడు. మరి ఈయన తెలీదా? యెహోషాపాతు తెలీదా? తెలుసు. మరి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? డబ్బు అనేది కళ్ళు మూసుకుపోతుంది కదా. దేవుడు ఉన్నాడా, దేవుడు బిడ్డలా, దేవుడి కోసం జీవితం ఇవన్నీ ఆలోచించం. మనకేం కావాలంటే మనం సుఖంగా బతుకుతామా బ్రతకమా. నీకు దేవుడుంటే సుఖం ఉంటుందేమో కానీ లోకంలో ఉన్న ఆస్తి ఉంటే సుఖం ఉండదు. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా?
యెహోషాపాతు కష్టాలు రావడం ప్రారంభించాయి. అలాంటి దుష్టుడితో సహవాసం చేయడం వల్ల, అలాంటి తోడు వివాహం చేసుకోవడం వల్ల, వాళ్ళ కొడుక్కిచ్చి కూతురునిచ్చి పెళ్లి చేసుకోవడం వల్ల, ఆహాబుతో వియ్యం అందడం వల్ల యెహోషాపాతు కష్టాలు ప్రారంభించబడ్డాయట. ఎలాంటి కష్టంలోకి వెళ్ళాడు తెలుసా? చచ్చిపోయే పరిస్థితికి తీసుకెళ్ళాడు ఆ రాజు. మీ అందరికీ తెలుసు కదా, ఆహాబు రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. యుద్ధానికి వెళ్ళాలి అనుకుంటే ఆయన వెళ్ళాలి, యుద్ధానికి వెళ్ళాలనుకున్నవాడు ఎవరిని తీసుకెళ్ళాడు? ఈయనకి ఏంటి అవసరం? ఇప్పుడు పిల్లని పెళ్లి చేశాడు, వాళ్ళ కష్టాలు వస్తే ఈయన ఎందుకు వెళ్ళాలి అక్కడికి? బంధుత్వం కదా. ఇప్పుడు ఎలా పోతే లోకం ఏమంటుంది? వాళ్ళ కూతురు మనం చేసుకున్నాం, మరి అది మన అబ్బాయిని వాళ్ళకి ఇచ్చాం, ఇప్పుడు ఎలా పోతే వాళ్ళు ఏమంటారో, మన పిల్లని ఏం చేస్తారో, మన అబ్బాయిని ఏం చేస్తారో ఇవన్నీ పెట్టుకుని ఇప్పుడు బంధుత్వంతో లింకప్ పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు బంధుత్వంలో ఇప్పుడు యెహోషాపాతు ప్రాణం మీద తెచ్చుకున్నాడు. యెహోషాపాతు చచ్చిపోవాలి, అసలు బతకూడదు. ఈ రామోత్ గిలాద్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ సిరియా రాజు ఒకటే మాట చెప్పాడు, మీరు అదుములతోనైనను అధికులతోనైనను యుద్ధం చేయొద్దు. ఇశ్రాయేలు రాజు కనబడుడు తోడనే అతను చంపేయండి చాలంతే. రాజును చంపేస్తే ఇంకా మనకు దరిద్రమే పోతుంది, యుద్ధమే చేయక్కర్వద్దు మనం అన్నాడు ఆ సిరియా రాజు. ఇప్పుడు ఆహాబు ఏం చేశాడు? ఈడేమో మారువేషం తెల్లాడు. అసలైన రాజు ఎలాగెళ్ళాలా? ఈడు రాజు వస్త్రాలు తొడుక్కుని వెళ్ళాలా. కానీ యెహోషాపాతుకి ఏం చెప్పాడు? రాజా, నా సైన్యానికి నీ సైన్యానికి కూడా నువ్వే రాజువి, కాబట్టి నువ్వు రాజు వస్త్రాలు తొడుక్కుని ముందుకెళ్ళన్నాడు. వీడికి పెద్ద ఆయన పొగిడితే పొంగిపోయాడు అంతే. ఆయన రాజ్యానికి నా రాజ్యానికి నేనే రాజునంట, నన్నే ముందెడుతున్నాడు సైన్యానికి ముందు, కాబట్టి నేను రాజు వస్త్రాలు తొడుక్కుని ముందే ఉంటానంట. అదేంటి? నువ్వు రమ్మంటే వచ్చాను, యుద్ధము నీది నాది కాదు, ముందు నువ్వు నడు అని చెప్పాలా. కానీ అలా నడలేదు. ఎందుకో తెలుసా? మికాయా చెప్పాడు, యుద్ధానికి నువ్వు ఖచ్చితంగా వెళ్తే నువ్వు ప్రాణంతో బ్రతుకు, నువ్వు చచ్చిపోతావని చెప్పాడు ఆహాబుకి. ఆ భయం అడుగు పట్టుకుంది. మికాయా చెప్పినట్లుగానే నేను చచ్చిపోతాను, అవి చెప్పాడని జరుగుతుంది అది. కాబట్టి యుద్ధములో నేను మారు వేషంతో వెళ్తాను, యుద్ధం చేయను, సైన్యానికి వెనకాల ఎక్కడో ఉంటాను, నువ్వు మాత్రం యుద్ధానికి ముందెళ్ళని యెహోషాపాతును ముందెట్టాడు. సిరియా సైన్యం అంతా చుట్టుముట్టేసింది యెహోషాపాతుని. అందరూ బాణములు వేయడం మొదలెట్టారు. యెహోషాపాతు రాజు మీదకి సైన్యం అంతా చుట్టుముట్టి బాణాలు వేశారట. చూడండి అక్కడ ఏమైందో. 30వ వచనం అండి, 18వ అధ్యాయము 30వ వచనం. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదుములతోనైనను అధికులతోనైనను యుద్ధము చేయవద్దని తమతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుతోడనే రథాధిపతులు అతను ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకొనిరు. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. చూసారా, పట్టణ గొడవకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? బంధుత్వం కదా. ఒక దేవుణ్ణి ఎరగిన వ్యక్తితో నువ్వు బంధుత్వం చేస్తే మరి నువ్వు ఎలాగ అభివృద్ధి చెందుతావు? నీ కష్టాలు రాకపోతే. ఎందుకు దేవుడు సేవకులు దేవుడు చెప్తాడో తెలుసా? వద్దు, మీరు అన్యజనులతో సహవాసం చేయొద్దు, అన్యజనులు పిల్లలు పెళ్లి చేసుకోవద్దు, అలా చేసుకోవడం వల్ల మీకు అన్ని కష్టాలే తప్ప సుఖం అనేది మీకు రాదు. మీరు అనుకుంటున్నారు వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి, వాళ్ళ డబ్బును చూసి, వాళ్ళ పేరును చూసి, వాళ్ళ అధికారం చూసి మీరు చేసుకుంటారేమో. అవన్నీ ఉండవు. అవి ఒక రోజుకి అన్నీ నాశనం అయిపోతాయి. ఎందుకంటే దేవుడు భక్తిహీనులతో దేవుడు ఉండడు, యథార్థంగా దేవుడి కొరకు జీవించే వారితో దేవుడు ఉంటాడు, వాళ్ళు దీవించబడతారు. కాబట్టి ఇప్పుడు ఏమైందో తెలుసా? ఎంత అపాయంలో చిక్కుకున్నాడో. సరే, దేవుడు అతని ప్రాణాన్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చాడు, తన రాజ్యానికి వచ్చాడు. ఇశ్రాయేల్ యోధా రాజు అనే యెహోషాపాతు రాగానే దేవుడు ఆయన కబురు పంపించాడు. ఏం కబురు పంపించాడో చూపిస్తాను మీకు. 19వ అధ్యాయము 1-2 వచనాలండి. యోధా రాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా, దీర్ఘదర్శి హనానీ కుమారుడైన యెహోవా అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడివైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము. అది
యెహోషాపాతు రాజు మీదకి ఏమొచ్చిందట? దేవుని కోపం వచ్చిందంట. ఎందుకు దేవుని కోపం వచ్చింది దీని మీదకి? దేవుణ్ణి ఎరగని బిడ్డలకు నువ్వు సాయం చేస్తే దేవుడిని వదిలేస్తాడా? అయ్యో పాపం అమ్మ, మరి వాళ్ళకి సాయం చేయకపోతే ఎలాగమ్మా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే ఎలాగమ్మా, మనం చేయకపోతే ఏంటమ్మా, ఏడు చేస్తావు నువ్వు వెళ్ళి? దేవుణ్ణి ఎరగిన ఒక వ్యక్తికి నువ్వు వెళ్ళి సాయం చేస్తావా అంటే వాళ్ళకి ఏంటి, ఇంకా వాళ్ళు బలపడమనా? ఇప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే ఆహాబుకి యుద్ధంలో సాయం చేయాలని అన్నాడు. ఇప్పుడు దేవుడేమన్నాడు? దేవుడు లేని వ్యక్తికి నువ్వు ఎలా సాయం చేస్తావు? అందుకే నీ మీద నా కోపం మండింది అన్నాడు ఆయన. యెహోషాపాతుని ఏం చేశాడు తెలుసా? యెహోషాపాతు రాజుని సర్వనాశనం చేశాడు దేవుడు. ఇంత గొప్ప రాజు ఎంత నాశనం అయిపోయాడో తెలుసా? నేను చూపిస్తాను, ఒక్క మాట మీకు చూపిస్తాను. యెహోషాపాతు ఏమయ్యాడో చూపిస్తాను మీకు. 20వ అధ్యాయము 35 వచ్చిన 36 వచ్చినవండి. 20వ అధ్యాయం 35, 36 వచనాలు. ఇది అయిన తర్వాత యోధారాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించి ఇశ్రాయేలు రాజైన అహద్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసన్గోబేరులో ఆ ఓడలను చేయించిరి. అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారునగు ఎలియేజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకి వెళ్ళజాలకుండా బద్దలైపోయాను. తన యావద్ ఆస్తిని పెట్టి కట్టించాడు, తయారు చేయించాడు ఓడల్ని. దెబ్బతో దేవుడు ఒక్కసారి ఆ ఓడలను సముద్రములో మధ్యకి వెళ్ళిన తర్వాత ఓడలను మునిగిపోయేలా చేశాడంతే దేవుడు. ఇంత కష్టపడి సంపాదించిన కష్టార్జితం అంతా కూడా సముద్రంలో మునిగిపోయిందంటే దెబ్బతో యెహోషాపాతు రాజు తట్టుకోలేకపోయాడంతే. ఇక అర్థమైందా? ప్రారంభంలో మంచిగానే ప్రారంభించాడు, చివరికి వచ్చేటప్పుడు దేవుడు అతనికి ఐశ్వర్యమును ఘనతను అధికంగా అనుగ్రహించి, అయ్యో నన్ను నమ్ముకున్నాడు కదా, ఈ బిడ్డని నేను దీవించాలి కదా అని దేవుడు ఎంత దీవిస్తే ఇతడు వెళ్ళి దేవుణ్ణి ఎరగని వారితో స్నేహం చేస్తే దేవుడు ఎందుకు ఇతను కాపాడుతాడైనా? అందుకనే యెహోషాపాతు యొక్క సంపాదించిన యావత్ ఆస్తిని సర్వనాశనం చేశాడంతే దేవుడు. అర్థమైందా? అందుకే దేవుడు అంటాడు, నన్ను కాదని లోకంతో నువ్వు ముడిపెట్టుకునేది, నన్ను కాదని లోకస్తులతో నీ స్నేహము, నన్ను కాదని లోకంలో నువ్వు బ్రతకాలనుకునేది, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల లోకంలో ఉన్న వాటి వల్ల నువ్వు దీవించబడతావా? నీ పిచ్చి కాకపోతే లోకములో ఉన్నవి దేనివల్ల నీకు ఆశీర్వాదం కలగదు. నేను దీవించాలా? ఒక మనిషిని నేను దీవిస్తే దీవించబడతాడు, ఒక మనిషిని నేను పాడు చేస్తే వాడు పాడైపోతాడు. ఇంత తెలుసుండి కూడా మనం ఏం చేస్తాం తెలుసా? మనుషుల మీదే ఆధారపడతాం, మనుషుల్నే నమ్ముతాం, లోక పద్ధతుల్ని అనుసరిస్తామే తప్ప దేవుని పద్ధతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుసరించడానికి ఇష్టపడం. మరి అలాగ అవ్వకపోతే మనం ఏం బాగుపడతాం చెప్పు? మనం ఏం సుఖం అనుభవిస్తాం చెప్పు? ఒకవేళ మనం సంపాదించవచ్చు, కానీ నెమ్మది ఉండదు, జీవితానికి నెమ్మది ఉండదు. జీవితంలో అన్ని సమస్యలే. ఎందుకు చెప్తున్నాను? దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నన్ను కాదని ఎందుకు లోకంలోకి వెళ్ళాలనుకుంటున్నావు? నన్ను కాదని నా మాట వినకుండా లోకంలో ఎందుకు నువ్వు ఇలా ఉండాలనుకుంటున్నావు? నాకంటే లోకం నీకు ఇవ్వగలదా? నాకంటే లోకం గొప్పదా? దే విషయంలో గొప్పది ఒకసారి ఆలోచించు. నాకంటే లోకంలో ఏది గొప్పదన్నది చూపించు. నేను తప్ప లోకంలో ఏది గొప్పది లేదు, నేను గొప్పవాడిని. అలాంటి నన్ను కాదని నువ్వు లోకంలోకి వెళ్ళి మనుషులను సంతోషపెట్టాలని మనుషుల మాట విని లోక సంబంధమైన పద్ధతులన్నీ అనుసరిస్తే నువ్వెలా గొప్ప వ్యక్తి అవుతావు? ఇప్పటికి నువ్వేదో బాగున్నట్టు కనపడతావు, కానీ నీ చివరికి వచ్చేటప్పటికి ఏమైపోతావు తెలుసా? సర్వనాశనమే అన్నమాట. యెహోషాపాతు రాజు అలా చూపించాడు. దేవుడు అతన్ని ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు,
ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల, దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడం వల్ల దేవుడు అతన్ని దీవించాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానుసరమైన జీవితానికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడో, ఒక భక్తిహీనులతో స్నేహము చేసి దేవునికి వ్యతిరేకంగా నడవడానికి ప్రయత్నం చేశాడో, యెహోషాపాతు యొక్క జీవితంలో సమస్యలు ప్రారంభించబడ్డాయి. ఒకటి ఆఖరికి తన యావదాస్తిని దేవుడు సముద్రంలో ముంచేశాడంతే. ఆఖరికి యెహోషాపాతు రాజు చచ్చిపోయాడు, తట్టుకోలేకపోయాడంతే. అర్థమైందా? అందుకని ఈరోజు అంటున్నాడు, మనం దేవుని బిడ్డలం, దేవుడు మాట విను. నువ్వు దేవుడి మీద ఆనుకోవాలి, నువ్వైనా నేనైనా. నీకు అప్పుడు నెమ్మది కలుగుతుంది, అప్పుడు నీకు ఐశ్వర్యం కలుగుతుంది, అప్పుడు నువ్వు తలగా ఉంటావే తప్ప లోకం చెప్పే మాయ మాటలు నమ్మకో, మనుషులు చెప్పే మాటలు నమ్మకో. ఈ మనుషులందరూ కూడా పాడు చేసే మాటలు, అలా చేస్తే మంచిది, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే ఇలాగైపోతావు, ఇలా చేస్తే ఇలాగైపోతాని ఈ లోకంలో చెప్పే మాటలు అంటారు. వాళ్ళు చెప్పినవన్నీ చేసిన తర్వాత పాడైపోయాం అనుకో, మేము నువ్వు బాగుపడతావు అనుకున్నాం కానీ ఇలాగెందుకు అయిపోతాను మాకేం తెలుసు అంటారు. ఒక్క మాటతో తీసిపోతారు అంతే. అందుకనే దేవుడు అంటాడు, నువ్వేది చెయ్యాలన్నా ఆ దేవుని మాట విను. మొదట ఆ దేవుణ్ణి గనపరచు. ఆ దేవుడి చిత్తాన్ని చేయడం నేర్చుకోగలిగితే అంతకంటే గొప్పది ఇంకోటి లేదు, అంతకంటే గొప్పది ఇంకోటి లేదు. అందుకనే దేవుని బిడ్డలుగా మనం దేవుడిలో ధనవంతులుగా ఉండాలి తప్ప లోకములో ధనవంతులు అవడానికి ప్రయత్నం చేయదు. దేవుడు నిన్ను ఎలాగో గొప్పవాడిని చేస్తాడు. నువ్వు నిజంగా దేవుడి మాట వింటే నిన్నెప్పుడూ దరిద్రుడిగా దేవుడు చేయడు, నిన్నెప్పుడూ ఒక గొప్ప వ్యక్తిగానే ఉంటాడు. ఒకరికి నువ్వు సహాయం చేసే వ్యక్తిగానే ఉంటావే తప్ప ఒకళ్ళ దగ్గర నుంచి నువ్వు సహాయం పొందే వ్యక్తిగా ఉండవు. దేవుడు నీకు ఎప్పుడు తక్కువ చేయడు. దేవుడు మాట విను. దేవుడు లేకుండా ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా అదంతా వ్యర్థం. అది కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క ప్రజలుగా అద్భుతమైన ఆ ధనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ధనమే మన దేవుడు, ఆయన మాటలు. ఈ అద్భుతమైన ధనాన్ని మనం గనపరచకుండా, ఈ అద్భుతమైన దేవుణ్ణి మనం గనపరచకుండా లోకంలో మనం ఎవ్వరు చెప్పినట్లుగైనా లేక లోకసన్న పద్ధతులను అనుసరించైనా మనం జీవించామా, కొంతకాలం గొప్పవారిగా ఉంటావు. ఎలాగుంటావో తెలుసా? సరే, ఈ మాట కూడా నేను చూపించి ముగిస్తాను. దావీదు కీర్తన 37వ కీర్తన 37వ అధ్యాయము 1-2 వచనాలండి. 1-2 వచనాలు. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మచ్చర పడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. సరే, ఆయన అంటున్నాడు, చెడ్డవారిని చూసి దుష్కార్యములు చేసేవారిని చూసి నువ్వు అసూయ పడద్దు, మచ్చర పడద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు బాగా గడ్డి వలే చిగురిస్తారట, పచ్చని కూర వలే పచ్చగా కనపడతారట. కానీ ఏమైపోతాడు తెలుసు? త్వరగా ఇవి రెండూ వాడిపోతాయట, రెండూ వాడిపోతాయి. సరే, ఇంకో మాట కూడా చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము, ఈ కీర్తనాకారుడైన ఆశాపు రచించిన కీర్తనలో ఈయన కూడా ఒక మాటను చెప్పాడండి. అదేం చెప్పాడో చూపిస్తాను. 73వ కీర్తన 73వ కీర్తన. ఈ భక్తిహీనులు ఎలాగున్నారు, ఎలాగ సంపాదించారు, ఎంత ఆశీర్వదించబడ్డారు, వీళ్ళు ఎంత ఐశ్వర్యాన్ని సంపాదించారు, అవన్నీ చెప్తాడనమాట. చెప్పి అయితే ఒక్కసారి ఈ ఆసాపు అసలు వీళ్ళకి ఏం జరుగుతుందా అని ఆలోచించాడట. దేవుడి దగ్గరికి వచ్చి అడిగాడట. 16-17 వచనాలండి. 16-17 వచనాలు. ఆయనను దీనిని తెలుసుకునవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు. చూసారా,
భక్తిహీనులు చూసినప్పుడట ఇతను చాలా అసూయపడ్డాడు, మచ్చరపడ్డాడు. నేను దేవుణ్ణి నమ్ముకొని ఏం బాగుపడ్డానమ్మా, నేను దేవుణ్ణి నమ్ముకొని ఏం సంపాదించానమ్మా, వాళ్ళు చూడు ఎంత బాగుపడ్డారో, వీళ్ళు చూడు ఎంత బాగుపడ్డారో, వాళ్ళెంత సంపాదించారు, వీళ్ళెంత సంపాదించారు, వాళ్ళెంత సుఖంగా బతుకుతున్నారు, వీళ్ళెంత సుఖంగా బతుకుతున్నారు, నా బ్రతికే ఎందుకు ఎలాగైపోయింది అని ఈ ఆసాపు కూడా వాళ్ళని వీళ్ళని చూసి, భక్తిహీనులు చూసి ఈయన మనసు చాలా బాధపడిందంట. ఇంత యథార్థంగా జీవిస్తున్నానే, నేను దేవుణ్ణి ఇంత నమ్మకంగా సేవిస్తున్నానే, దేవుడు నన్నే ఎందుకు కష్టాల గుండా తీసుకెళ్తున్నాడు, నన్నే ఈ బాధల గుండా తీసుకెళ్తున్నాడు ఏంటి అని చాలా బాధపడ్డాడట. సరే, ఒక్కసారి దీని అంతం ఏంటో తెలుసుకోవాలా. నేను ఎక్కడికి వెళ్తానంటే దేవుడి దగ్గరికి వెళ్తాను. ప్రభువా, నన్నెందుకు ఇలా చేసావు, వాళ్ళెందుకు ఇలా చేసావని నేను దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాను అని ఆసాపు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని అడిగాడట. అప్పుడు దేవుడు చెప్పాడట, ఆసాపుకి ఎలా చెప్పాడట. సరే, ఏం చెప్పాడో చూడండి. 17 వచ్చినవండి. నీవు దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. అర్థమైందా? నేను చాలామందిని చూశాను. ఒకప్పుడు ఎంత ధనవంతులుగా, డబ్బున్న వాళ్ళుగా, పేరున్న వాళ్ళుగా ఎంత వెలుగేసారో వెలుగు. కానీ వాళ్ళ వెనకాల ఉన్న పుచ్చులు కనపడవు కదా. అంటారు కదా, అమ్మ బైక్ బాగానే కనపడుతుంది కానీ వెనకాల ఎంత పుచ్చు ఉందో అంటారు కదా. వాళ్ళు ఉన్న అప్పులు కనపడవు కదా. వాళ్ళు ఉన్న అప్పులు చూస్తే ఏముంటో తెలుసా, వాళ్ళు ఇల్లు అమ్మేసుకున్నారు. వాళ్ళకి ఇంకేమీ లేకుండా, తినడానికి తిండి కూడా లేకుండా ఇప్పుడు ఊర్లో వదిలేసి పారిపోయారు. కారణం ఏంటో తెలుసా, ముందు బాగానే కనపడతారు మనకి, ఎంత బాగున్నట్టో, ఎంత వెలిగినట్టో, ఎంత సంపాదించినట్టో కనపడతారు. చివరికి వచ్చేటప్పటికి ఏమవుతారో తెలుసా, ఎంత దరిద్రులు అయిపోతారంటే మనమైనా ఇలాగున్నామేమో కనుక వాళ్ళకి అది కూడా ఉండదన్నమాట. అదే దేవుడు అంటున్నాడు, వాళ్ళని చూసి నువ్వెందుకు అసూయపడుతున్నావు, వాళ్ళ చూసి నువ్వెందుకు మచ్చరపడుతున్నావు. ఇప్పుడు బాగున్నారనుకుంటున్నావా? ఇప్పుడు బాగున్నారని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళ అంతం చూడు ఏమైపోతారో. వాళ్ళు ఏమైపోతారో తెలుసా, వాళ్ళు ఎంత నాశనం అయిపోతారో తెలుసా. వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబము కానీ ఎంత నాశనం అయిపోతారంటే ఇంకా మరలా కనపడరు. వాళ్ళు ఇంకా కనపడరు. ఇంకా ఇలాంటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, ఇలాంటి వాళ్ళని నువ్వు చూసేది, ఇలాంటి ఐశ్వర్యాన్ని నువ్వు చూసేది. ఇవేవి శాశ్వతమైనవి కావు. అందుకే దేవుడు అన్నాడు, ఇవన్నీ నమ్మకు, ఇదంతా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నువ్వు అనుకున్నట్టుగా ఇవేవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఏంటో తెలుసా, నేను శాశ్వతమైన వాడిని, నేను నిలిచి ఉండేవాడిని. నా మీద నువ్వు ఆధారపడు, నన్ను నమ్ముకో. నా మీద నువ్వు ఆధారపడితే ఏమవుతుందో తెలుసా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సమస్యలన్నిటిలో నిన్ను సాయించేస్తాను, నిన్నెప్పటికీ విడిచిపెట్టను నేను. నువ్వు అలాగే కానీ నా కొరకు జీవిస్తే తరతరాలకి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాపాడుతాను నేను. నువ్వు అలాగే ఉండు. అంతేకాని నన్ను విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళి వాళ్ళను చూసి, లోకస్తులు చూసి, లోకంలో ఉన్నవారిని చూసి, భక్తిహీనులు చూసి వాళ్ళేమమ్మా ఇంత సంపాదిస్తున్నారు, నేనేంటమ్మ ఎలాగైపోయాను, నా పరిస్థితి ఏంటమ్మ ఎలాగైపోయింది అనుకుంటున్నావా? లేదు లేదు. వాళ్ళ అంతం ఏమవుతుందో తెలుసా, నెమ్మది ఉండదండి వాళ్ళ జీవితంలో, ప్రశాంతత అనేదే ఉండదు వాళ్ళకి. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నన్ను నమ్ముకో. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాను. నేను ఇస్తాను నీకు నెమ్మదిని, నేను ఇస్తాను నీకు శాంతిని, నేను ఇస్తాను నీకు ఐశ్వర్యాన్ని, నేను ఇస్తాను. లోకం ఇచ్చేదంతా దాన్ని నమ్ముతున్నావా? ఆ లోకం మాటలు నమ్ముతున్నావా? నువ్వు సాతానుడి మాట నమ్ముతున్నావా? దేవుణ్ణి ఎరగిన వారి మాటలు నమ్ముతున్నావా? ఇంకా అలా నమ్మితే మనమేం బాగుపడతామండి? మనకెవరి మాటలు ఇష్టమో తెలుసా? దేవుని బిడ్డలు చెప్పే మాటల కంటే దేవుని బిడ్డలు ఎరగని వాళ్ళు చెప్పే మాటలే మనకు బాగా ఉంటాయన్నమాట. ఎందుకో తెలుసా, వాళ్ళు మన నాశనం చేయాలని కదా కోరుకునేది. సాతాను ఎప్పుడు కూడా
మనల్ని నాశనము చేయాలనే కోరుకుంటుంది. వాళ్ళు ఎప్పుడు మనల్ని ప్రేరేపించి దేవునికి వ్యతిరేకమైన పనులు మనతో చేయిస్తారు. దేవుడికి వ్యతిరేకమైన పనులు మనం చేసినప్పుడు దేవుడి చేత మనం శిక్షించబడతాము. దేవుడి చేత మనం శిక్షించబడినప్పుడు వాళ్ళు చూసి నవ్వుతారన్నమాట. చూసావా, మేము చెప్పినట్టు చేయడం వల్ల నీ దేవుడు నిన్ను ఎంత చేశాడో, మీ దేవుడిని నమ్ముకున్నానన్నావు, మళ్ళీ దేవుడు ఎంత చేశాడు నీకు, మీ దేవుడే మీకు ఎంత చేశాడు, ఏం చేశాడు దేవుడు, మళ్ళీ చూపించి దేవుడిని చూపిస్తారు వాళ్ళు. అయ్యో, నేను తప్పు చేయడం వల్లే కదా నాకు ఈ శిక్ష వచ్చింది, దేవుడిని ఎందుకంటాను నేను? మీలాంటి దేవుణ్ణి ఎరగిన వారి మాట విని నేను చేయడం వల్ల కదా నాకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. ప్రభువా, నన్ను క్షమించు. నేను నీ మాట వింటాను, కానీ మనుషుల మాట వినను. నేను ఈ లోకములో నేను ఎరగిన వారి మాట వినను. నేను నీ మాట వింటాను. అర్థమైందా? లోకములో ఉన్న దేవుణ్ణి ఎరగిన వారి మాట విన్నామా, మన జీవితం ఎన్ని నష్టాలు గుండా, నాశనాలు గుండా వెళ్ళి చివరికి మనం ఏమైపోతాం తెలుసా? ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాము. అందుకనే దేవుడు అంటున్నాడు, నా మాట విను. లోకస్తుల మాట వినొద్దు, దేవుణ్ణి ఎరగని వారి మాట అసలు వినొద్దు. వాళ్ళ మాట విన్నావా, వాళ్ళు ఎప్పుడూ నీ గురించి కీడే పలుకుతారు తప్ప మేలు పలకరు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఎరగని వారు కదా, నాకు వ్యతిరేకమైన పనులు చేయమని చెప్తారు వాళ్ళు. నీకు ఎప్పుడు నన్ను సంతోషపనే మాటలు చేయమని చెప్పరు వాళ్ళు. వాళ్ళు నన్ను ఎరగని వాళ్ళు నా గురించి అలా చెప్తారు నీకు. అలాగే చేయడం వల్ల మన జీవితానికి నష్టం తెచ్చుకుంటాం. అందుకనే యెహోషాపాతు రాజుతో చెప్పాడు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసావు కాబట్టి నేను నీ మీదకి, నా కోపం నీ మీదకి వచ్చిందంటే, ఏదో మంచి పని చేసావు, నా ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించడం వల్ల ఆ ఒక్క మంచి కనిపించింది. ఒక మంచి కనిపించినంత మాత్రానికి నువ్వు చేసిన కీడుని మర్చిపోతానా? నేను మర్చిపోను. అలాగే నేనేం మర్చిపోను. నువ్వు చేసిన కీడును బట్టి నేను మేలును మర్చిపోతాను, నువ్వు చేసిన మేలును బట్టి నీ కీడును మర్చిపోతాను. అంతే తప్ప నువ్వు చేసింది మంచి తక్కువ, నువ్వు చేసింది కీడు ఎక్కువ అనుకో, మరి దానికి నేను ఎలా సమానంగా ఎంచుతాను? నేను ప్రభా, ఆ ఒక్క మంచి పని చేశాను కదా, ఇవన్నీ తీసే తండ్రి అంటే దేవుడు అంటాడు, ఒక్క మంచి పని చేత నీ తప్పులని నేను ఎలా క్షమించేస్తాను? ఒక తప్పు చేసావా? ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళావు నువ్వు. ఒక్క తప్పు కాదు, ఎన్ని తప్పులు చేశాడో. అందుకనే యెహోవా కోపం యెహోషాపాతు మీద, రాజు మీదకి వచ్చింది. ఆలోచించు, ఒక్కసారి మనం దారి తప్పాము అంటే ఎన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతామో తెలుసా? ఒక తప్పు చెయ్యం, ఇంకా అలా చేసుకుంటూనే పోతూ ఉంటాం. యెహోషాపాతు యొక్క రాజు యొక్క జీవితంలో అదే పతనం అయిపోయింది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రి దేవుడు అనేది ఏంటంటే, నన్ను గనపరచు, నా మాట విను, నేను చెప్పినట్లుగా జీవించు, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను. లేదా నువ్వు ధనవంతుడు అవ్వాలని నా మాట వినకుండా లోకస్తుల మాట విని లోకంలో ఉన్న విషయాలు నువ్వు చేసి నాకు వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే నేను నిన్నెక్కడ ఉంచుతాను? నేను నిన్నెక్కడ ఉంచుతాను చెప్పు? వాటి వల్ల నీకేంటి ప్రయోజనం? వాటి వల్ల నీకు ఎక్కడ నెమ్మది ఏంటి? దానివల్ల నీకు వచ్చే ప్రశాంతత ఏంటి? కాబట్టి ఎప్పుడూ కూడా దేవుని ఎరిగిన వారును, దేవుడు మాట విను, దేవుణ్ణి గనపరచు. ఎప్పుడూ దేవుని విరోధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైనా రక్షించబడిన నీవు నేను లోకములో ఉన్నవారి మాట విన్నామా, లోకస్తులు చెప్పినట్లుగా చేయాలనుకున్నామా, అవి మనకెంతో నాశనాన్ని, నష్టాల్లోనికి తీసుకుని పోతాయి. వాళ్ళు మనం చెడిపోవడానికే చూస్తారే తప్ప మన మంచిని కోరేవారు కాదు. ఎవరు ఎన్ననుకున్నాను అవసరం అంటే నేను, నా దేవుడు, అంతే. అర్థమైందా? కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి గనపరిచేవారు, దేవుడి కోసం బ్రతికేవారు. ఎప్పుడైతే మనం దేవుడి కోసం బ్రతకాలనుకుంటావో చూడు, దేవుడు నిన్నెంత పైకి తీసుకెళ్తాడో, నీకెంత సహాయం చేస్తాడో, నీ జీవితంలో ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుసా? నీకు వచ్చింది కొంచెమైనా పర్లేదు, నీ జీవితంలో ఎంత సంతోషాన్ని కలిగిస్తాడో తెలుసా? ఎంత సుఖంగా ఉంటావో తెలుసా? ఇంకెంతకంటే ఏం కావాలో చెప్పు. లోకంలో విస్తారమైన ఆస్తిని కలిగి ఉండి నెమ్మది లేకుండా బ్రతికే కంటే
కొంచెము కలిగి ఉండి సంతోషంతో జీవించడం, ఇదే కదా దేవుడు కోరుకునేది. ఈ ఒక్క మాట చూపిస్తాను నేను. మనందరం కలిపి చదివి ముగిస్తామండి రాత్రి కూడికను. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 17వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. 17వ వచనాన్ని మనందరం కలిపి చదువుదాం. కీర్తన 37వ అధ్యాయము 17వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. మనందరము కలిపి చదువుదామండి. క్షమించండి, 16వ వచనాన్ని చదువుదామండి. 16వ వచనం, 37, 16వ వచనం అండి. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. కాబట్టి ఒక నీతిమంతుడిగా మనకు కలిగింది కొంచెమైనా అదెంతో శ్రేష్టమైనది. భక్తిహీనులు సంపాదించిన ఐశ్వర్యము కంటే అది నెమ్మది ఇచ్చేది కాదు. నీతిమంతుడిగా యథార్థంగా సంపాదించిన నీ కష్టార్జితమే నీకు నెమ్మదినిచ్చేది. కాబట్టి దేవుని బిడ్డలుగా కలిగింది కొంచెమైనా చాలు, మనకి నెమ్మది సంతోషం ఉండాలి. నెమ్మది సంతోషం లేకుండా విస్తారమైన ఆస్తి ఉండడం వల్ల అది మనకేంటి ఉపయోగం? కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, లోకం చెప్తున్నది అది. నువ్వు సంపాదించు, నువ్వు ధనవంతుడు అయిపో, నువ్వు గొప్ప వ్యక్తి అయిపో అని లోకం చెప్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటాడు, దానివల్ల నీకు ఎంత నష్టము నాశనం కలుగుతుందో నీకు తెలుసా? అది కాదు, నా దగ్గరికి రా, నేను ఇస్తాను. నేను నీకు కానీ ఎలాగిస్తానో తెలుసా? నీకు కొరత లేకున్నట్లుగా నేను సహాయం చేస్తాను. చాలదా? ఇంతకంటే నువ్వు గొప్ప వ్యక్తివి ఎవరు? మొన్న ఒక ఆయన, ఓ మాస్టరు వచ్చారు. ఆయన అన్నాడు, నేను ఆయనతో ఎన్నో విషయాలు చెప్పాను. ఇన్ని సంవత్సరాలు మీరు ఉద్యోగం చేసి ఒక్క స్థలం కూడా కొనలేదు. పోనీ మీకు కాకపోయినా మీ పిల్లలకైనా ఉంటుందని ఆలోచన. అయినా మీకు ఆడపిల్లలు కాదు, ఇద్దరు మగవులే. మీ తర్వాత మీ పిల్లలకు ఒక ఇల్లైనా అవసరమైన సంగతి మీకు తెలియదా అంటే ఆయన చాలా విషయాలు చెప్పాడు. ఆయన చాలా విషయాలు చెప్పాను. ఏమన్నాడు తెలుసా? అప్పు చేయడం అనేది నా జీవితంలో అలాంటిది ఉండకూడదు అనుకున్నాను. ప్రభుత్వం మాకు లోన్ ఇస్తుంది, స్థలం కావాలనుకున్నా, ఇల్లు కావాలనుకున్నా, ఇంట్లో వస్తువులు కావాలనుకున్నా. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి మాకు లోన్లు, బ్యాంకు నుంచి మాకు లోన్లు ఇస్తారు, నేను తీసుకోవచ్చు. నేనెందుకు బ్యాంకులో అప్పు చేయాలా? నాతో తోటి మాస్టర్లు అందరూ కూడా, మాస్టర్ మీరు ఎలాగ లోన్ తీసుకోవట్లేదు కదా, మీ లోన్ నాకు ఇచ్చేయండి, నేను తీసుకొని మీ లోన్ కడతానంటాడు. ఆడు కట్టకపోతే ఆడికి నేనెందుకు అప్పు ఉండాలా? బైబిల్ అదేగా చెప్పింది, మధ్యవర్తిత్వం అనేది ఎప్పుడు ఉండొద్దు. ఒకడికి అప్పు ఇచ్చేటప్పుడు వాడికి నువ్వు మధ్యవర్తి పెట్టి ఆడి ఉంటాడు తీసుకోవాలి, లేకపోతే నోరు మూసుకుండు. నీకేంటి? ఇలాగే నేను చేయనప్పుడు నన్ను ఎంతమంది మాస్టర్లు అయినా తెలుసా? మాస్టరు ఇప్పుడు మాకు అవసరమని మిమ్మల్ని అడుగుతున్నాం, రేపు మీకు అవసరం వస్తే అప్పుడు మీరెవరి దగ్గరికి వెళ్తారు? అప్పుడు మేము చేస్తామా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా భయపడతారు? ఈరోజు మీరు నాకు సహాయం చేయలేనప్పుడు రేపు మీకెవరు సహాయం చేస్తారు? ఇదే కదా లోకం భయపెట్టేది. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీ సహాయాలు ఏమీ నాకు అక్కర్లేదు, నేను నమ్ముకున్న దేవుడు ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. మీరెవరు నాకు ఇచ్చేది? నేను ఎవ్వరికీ సహాయం చేయను, నాది నేను అనుభవిస్తాను. నా పిల్లల చదువులు కానీ నాకు కావలసినవన్నీ నేను చేసుకుంటాను, అంతే తప్ప ఎవరి మీద నేను ఇది ఆధారపడినని ఆయన అలాగ ఉన్నాడట. సరే, ఆయనతో నేను మాట్లాడాను. ఒకటే చెప్పాడు, నాకు ఇల్లు లేకపోయినా దేవుడు నాకు ఎప్పుడు ఇల్లు లేదనే చింతే నాకు లేదు. ఈరోజు 8,000 రూపాయలు అద్దె తీసుకున్నాను ఒక ఇల్లు, ఒక పై పోర్షన్ తీసుకున్నాను. ఆ ఇల్లంతా నాదే. మా ఇంట్లో అన్నీ ఉంటాయి, అన్నీ, లేని వస్తువు అంటూ ఇంకేముండదు, అన్నీ ఉంటాయి. ఇంకంతకంటే ఏం కావాలా? నేను ఏది వద్దనుకున్నానో దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నాకు అంతకంటే ఇంకేమక్కలేదు. ఒకటి నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? అప్పు చేయకూడదు. రెండవది, ఎవరిని చేయి చాపి అడుక్కోకూడదు. ఉన్నంతకాలం అలాగే బ్రతకాల. ఈరోజు దేవుడు నాకేం తక్కువ చేశాడు?
నా పిల్లల్ని దేవుడు నేను చదివించాను, నా పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో స్థిరపడ్డాడు. వాళ్ళిద్దరూ కూడా ఈరోజు నాకు వచ్చిన నా ఫంక్షను, నాకు వచ్చిన డబ్బు, నాకున్నది నాకు ఉంది, నాకేం తక్కువ, ఒక ఇల్లు లేకపోయినంత మాత్రానికి నేను బతకలేనా? ఈరోజు దేవుడు నన్ను ఎలాగుంచాడో తెలుసా? నాకే కొరత లేకుండా దేవుడు చేశాడు. ఇంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు? ఇంతకంటే నాకు ఇంకేం కావాలా? నా దేవుడు నన్ను ఎప్పుడూ అలా చేయలేదు. ఈ రోజు వరకు కూడా నేను ఎంతో సంతోషంతో బ్రతుకుతున్నాను. అర్థమైందా? అందుకంటే దేవుని బిడ్డలుగా నువ్వు నమ్మిన దేవుడు ఎప్పుడూ నిన్ను వదలడాయన. ఆయన మీద ఆధారపడ్డావా? ఆయన ఎప్పుడు నీకు సహాయం చేయగలిగిన వాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, మనుషుల మాట వినద్దు, లోకం చెప్తున్న మాట వినద్దు, లోకంలో కనిపించే భక్తిహీనులు చూసి నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు. ప్రభువా, నాకేది ఇస్తావో దానితో సంతోషంతో బ్రతుకుతాను అంతే తప్ప లోకస్తుల మాట విని నేనెందుకు నీకు దూరం అవ్వాలి? లోకస్తుల మాట విని నీ కోపానికి నేనెందుకు గురవ్వాలి? నేనెందుకు నష్టపోవాలి? నన్ను ఆశీర్వదించాలన్నా, దీవించాలన్నా నువ్వు దీవించాలి. లోకం నాకేం చేయగలదు? లోకం ఎక్కడి నుంచి? సాతాను చేతిలో ఏముందన్నది నాకు ఇస్తుంది. ఆడి మాట వినే కంటే నీ మాట వింటే గొప్పది కదా. ఈరోజు మనం దేవుడు మాట కంటే మనుషుల మాటే వింటామే తప్ప దేవుడు మాట వినం. అందుకే మనకి ఈ దారిద్ర్యం. ఈరోజు మనకి ఎందుకు ఈ దరిద్రత పట్టుకుంది అంటే దేవుడు మాట వినకపోవడం వల్లే. ఒక్కసారి దేవుడు చెప్పినట్లుగా జీవించడానికి ప్రయత్నించి నీ జీవితానికి ఎంత మేలు జరుగుతుందో చూడు. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మాట విను, ఆయన చెప్పినట్లుగా జీవించు, ఆయన్ని గణపరచు. మన జీవితంలో ఎప్పుడూ మన ఐశ్వర్యము, మన ధనం ఎవరు అంటే దేవుడు, దేవుని వాక్యం. ఇంతకంటే నా జీవితం ఇంకేమక్కర్లేదు. వాళ్ళ ఆటలు చూసి సంతోషిస్తారేమో, మనం దేవుని చూసి సంతోషిస్తాం. అందుకంటారు కదా, కొందరు రథములను బట్టి, గుర్రములు బట్టి అతిశయిస్తారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవాను బట్టి అతిశయిస్తాం. మన అతిశయం ఏంటో తెలుసా? మన దేవుడు. లోకంలో కలిగి ఉన్న దాన్ని బట్టి కాదు, ఇవి ఉంటాయి పోతాయి, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు, ఎప్పటికీ నిలిచి ఉండేవాడు. ఆ రీతిగా దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా దేవుడిచ్చే సంతోషాన్ని, దేవుడిచ్చే నెమ్మదిను, దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని మనం అనుభవించేటట్లుగా దేవుడి మీద ఆధారపడి జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ రీతిగా ప్రభు మనకు తోడై ఉంటారు. ప్రార్థించుకుందామండి. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనంగా మీరు మాట్లాడాలనుకునేది మాతో మాట్లాడుతూ మమ్మల్ని సంధించినందుకు వందనాలు. ఎంతో అద్భుతమైన ధనాన్ని మాకు ఇచ్చారు. ఈ వాక్యమును మేము చేత పట్టుకొని లోకముందు మేము జ్యోతుల వలె కనబడాలని మీరు కోరుతున్నారు. కానీ ఈ లోకములో మేము ఎక్కడికి వెళ్ళినా నీ వాక్యాన్ని చేత పట్టుకోం, కానీ మాకు కలిగిన వాటిని పట్టుకొని మేము లోకాన్ని కనిపించాలనుకునేవారు. ఎందుకంటే ఈ లోకములో ఉన్న కలిగిన వాటిని బట్టి విలువిస్తుందే తప్ప నిన్ను బట్టి ఎప్పుడు విలువిచ్చేది కాదు తండ్రి. కానీ ప్రభువా, మేము భూ సంబంధమైన ధనవంతులం కాదు, ఆత్మ సంబంధమైన ధనవంతులుగా ఉండాలని మేము ప్రయత్నం చేయాలని ఈరోజు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రభువా, మేము లోకములో ఉన్న మనుషుల మాట వినుకున్నట్లుగా, సాతానుడు చెప్పే వాటిని చేయకున్నట్లుగా, లోక సంబంధమైన వాటిని అనుసరించుకున్నట్లుగా, భక్తిహీనులకు మేము సహాయం చేసేవారం కాకున్నట్లుగా మమ్మల్ని కాపాడండి. ఎందుకంటే మేము మోసపోయేవారు. అనేక సార్లు మనుషుల యొక్క మాయోపాయముల చేత, వంచనతోనూ, తప్పు మార్గములకు లాగే కుయుక్తితోనూ, అనేక రకాలైన మాటలతో నీ నుండి మమ్మల్ని దూరం చేసేవారు. అంతేకాదు, లోకములో ఉన్న భక్తిహీనులు చూసినప్పుడు వాళ్ళేదో బాగున్నారని, వాళ్ళు అన్నీ కలిగి ఉన్నారని మేము అసూయపడేవారు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో, వాళ్ళు ఏమైపోతారో ఈ సంగతులు మేము తెలుసుకోలేము. ఈ సంగతులన్నీ నీ దగ్గరికి వస్తే నువ్వు చెప్తావు. అందుకని ఆసాపు వాటి అంతాన్ని గురించి మీ దగ్గరికి వచ్చినప్పుడు వారు ఎక్కడ ఉన్నారో, వారు ఏమైపోతారో, వాళ్ళ స్థితి ఏంటో జ్ఞాపకం చేశారు. కనికరించండి ప్రభువా. లోకస్తుల వలె మేము జీవించుకున్నట్లుగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. యెహోషాపాతు రాజును చూపించారు. యెహోషాపాతు రాజు ఐశ్వర్యమును ఘనతయు కలిగిన తర్వాత
ఒక భక్తిహీనుడైన ఆహాబుతో వియ్యమొందాడు. అందుకనే యెహోషాపాతు యొక్క పతనం ప్రారంభించబడింది. ఎన్ని రకాలుగా అతని జీవితంలో నష్టాలు గుండా వెళ్ళాడో, ఆఖరికి తను సంపాదించి యావదాస్తిని పట్టి కట్టిన ఆ తయారు చేయించిన ఓడలు సముద్రంలో బద్దలైపోయేలాగా చేశారు. అలాగా యెహోషాపాతు యొక్క రాజు యొక్క జీవితము ఆత్మానుసారముగా ఆరంభించిన వాడు చివరికి శరీరానుసారంగా ముగించవలసి వచ్చింది. ప్రభువా, మేము మా ఆత్మీయ జీవితాన్ని అలాగూ ముగించేవారము కాకూడదు. మేము ఏదైతే ఆత్మానుసారంగా ప్రారంభించామో ఆత్మానుసారముగానే ముగించడానికి మమ్మల్ని సిద్ధపరచండి, సహాయం దయచేయండి తండ్రి. మాలో ఏ ఒక్కరము కూడా లోకములో ఉన్న వాటిని బట్టి నీ నుండి దూరం కాకున్నట్లుగా తండ్రి, ఎప్పుడూ నిన్ను బట్టి మేము సంతోషించేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీరు చెప్పినట్లుగా భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిమంతుని కలిగింది కొంచెమేనను అదెంతో శ్రేష్టమైనది అంటున్నారు. ప్రభువా, నిజమే. మేము నువ్విచ్చిన దానితో మేము అనుభవించేదే సంతోషకరమైనది. అలాగా ప్రభువా, మమ్మల్ని సిద్ధపరచండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన మరి నీ బిడ్డల కుటుంబాలన్నింటినీ దీవించండి. దేవ, కాపాడండి. వారి కుటుంబాల్లో ప్రతి అవసరతను తీర్చండి. దేవ, ఈ సమయంలో సోదరి అరుణా సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవ, తనకున్న బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. సంపూర్ణంగా ఆ యొక్క దగ్గు నుంచి జలుబు నుంచి నివారణ దయచేయండి. దేవ, బిడ్డల యొక్క చదువుల్లో తోడుగుండండి. సహోదరి యొక్క చేతి పని కూడా దీవునికరంగా చేయండి. అలాగే తండ్రి సోదరి ప్రిస్కిలా సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బాధ్యతలో తోడుగుండండి. ఆరోగ్యాన్ని భద్రపరచండి. బిడ్డ యొక్క చదువులో, సహోదరి యొక్క డ్యూటీల్లో సహాయం దయచేయండి. సహోదరుని రక్షించండి, లోకము నుండి విడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అలాగే సోదరి లేయా సిస్టర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి కుటుంబాన్ని కూడా బలపరచండి. దేవా, తను చేస్తున్న వ్యాపారం దీవునికరంగా చేయండి. దేవా, అలాగే తన యొక్క భర్తను కూడా రక్షించండి. బిడ్డల చదువుల్లో తోడుగుండండి, కాపాడండి. అలాగే తండ్రి సోదరి దేవా మరి ఈశ్వర సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కూడా ఆత్మీయంగా బలపరిచి మారు మనసు తగినట్లుగా జీవించుట్లో సిద్ధపరచండి. అప్పలరాజు గారిని, వసంతాను, మనోజ్ను కూడా రక్షించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సోదరి రూత్ సిస్టర్ గారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. రూత్ గారిలో కూడా తండ్రిని సన్నిధికి వచ్చి వెళ్తున్నారు. ఏది వింటున్నారో దాన్ని అనుసరించుట్లో సహాయం దయచేయండి. తన భర్త నాగరాజు గారిని, అలాగే తన యొక్క 2 కుమారుల కుటుంబాలని దేవ రక్షించండి. నిన్ను కలిగి ఉండగలుగుట్లో సహాయం దయచేయండి. మిరియం యొక్క భవిష్యత్తు పక్షంగా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. తగిన సమయంలో బిడ్డ యొక్క భవిష్యత్తు కట్టబడి నీ నామమునకు మహింకరంగా జీవించుట్లో బిడ్డను సిద్ధపరచండి. అలాగే తన ఆరోగ్యాన్ని కూడా భద్రపరచండి. ఈ సమయంలో తండ్రి దేవసదు లిడియా సిస్టర్ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. తను చేస్తున్న వ్యాపారాన్ని దీవెనకరంగా చేయండి. దేవ, తన యొక్క భర్తను, తన కుమారుడు కుటుంబాన్ని, తన కుమార్తె కుటుంబాలని రక్షించండి. నిన్ను కలిగి ఉండేవారిగా సిద్ధపరచండి. ఇలాగూ ప్రభువా, ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డల కుటుంబాలలో మీ ఆశీర్వాదాన్ని, మీ దీవెనను మెండుగా అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దినేష్ని కనికరించండి. దేవ, గుంటూరు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుండగా తండ్రి తనకు ఆపరేషన్ చేయవలసి ఉంటుండగా తండ్రి డాక్టర్లు తగిన సమయంలో ఆపరేషన్ చేయగలుగుట్లో బిడ్డకి సహాయం దయచేయండి. తనకు కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. దేవ, బిడ్డలు తిరిగి రానై ఉంటున్నారు. మరి వారు కూడా తిరిగి ప్రయాణమై రాగలుగుట్లో సహాయం దయచేయండి. అలాగే తండ్రి, నేను నా కుటుంబము కూడా నమ్మకంగా నిన్ను సేవించుట్లో సిద్ధపరచండి. ఇంతవరకు మేము అడగక మునిపే మా అక్కర్లన్నీ తీరుస్తూ మీరు సహాయం చేస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు. మీ దాసుడు సువన్రావు గారిని, సలోమి గారిని, కృపారావుని, అన్నమ్మ గారిని, లాజర్ గారిని, విక్టర్ పాల్ గారిని, సత్యవతి గారిని, సుజాత గారిని, సుశీల గారిని, సదరు రూబెన్ గారిని కనికరించండి. అనారోగ్యంతో ఉంటున్నారు, వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇలాగూ ప్రభా, బలహీనులుగా ఉన్న ప్రతి కుటుంబాన్ని, బలహీనులైన ప్రతి విశ్వాస కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వారికి మీరే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, స్వస్థతను అనుగ్రహించి వారి ఆర్థిక పరిస్థితులను చక్కపరచమని మీ చేతులకు అప్పగిస్తూ, ఇంకా ఎవరైనా మరిచి ఉంటే వారిని కూడా కనికరించి వారికి కావాల్సిన సహాయాన్ని దయచేయమని, సదరు కుమారిని కూడా కనికరించండి. తన ట్రాన్స్ఫర్ విషయాల్లో మీరే మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చి తన ప్రయత్నాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించి, అంతేకాదు ఆత్మీయంగా నీలో జీవించుట్లో ప్రతి ఆదివారం ఇంటికి రావాలనే ఆశను తనకు దయచేయండి, కాపాడండి. ఇలాగూ ప్రభా, ఇంకా ఎవరైతే వెనకబడుతున్నారో వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభువారి యొక్క
పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెలకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్.